అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. మానవుల కథే ఇది. పూర్వమట నగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు పరమ మైత్రితోటి కలిసి ఉండేవాళ్ళు. చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. ఈ నలుగురికి కూడా ఎక్కడా డబ్బు రూపాయి లేదు. దరిద్రంతో బాధపడేవాళ్ళు. చాలా దుఃఖంగా ఉండేది వాళ్ళకి. ఏమిట్రా మనకి ఎక్కడ చూసినా డబ్బులు రావట్లేదు, అసలు డబ్బు లేకపోతే విలువ లేదు లోకంలో, ఎలాంటి వాళ్ళకైనా సరే డబ్బే కావాలి అని ఇలా డబ్బు ఎట్లా సంపాదించాలి అని ఆలోచించి ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగితే ఏమన్నారు, ఈ ఊళ్ళో డబ్బు పుట్టే మార్గం లేదు, దొరికేలాగా లేదు, కాబట్టి పై ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకురావాలని, విద్యలు నేర్చుకొస్తే బాగుంటుందని ఇలాగా రకరకాల సలహాలు తీసుకున్నారు. సరే ఇంకేముంది, ఈ ఊళ్ళో విలువ లేదు, మన ఎవరు డబ్బు ఇవ్వటం లేదు, పిల్లని ఇచ్చేలాగా కనపట్లేదు, పై ఊరు వెళ్ళి సంపాదించుకొద్దామని వీళ్ళు నలుగురు బయలుదేరి వెళ్ళారట. ఈ వెళ్తే ఎక్కడికి అలా వెళ్ళి రకరకాల ఊళ్ళల్లో మజిలీలు చేసుకుంటూ కాశీ నగరాన్ని చేరారట. ఈ కాశీలో వీళ్ళు ఒక సత్రంలో భోజనం చేయడానికి వెళ్తుంటే, ఒక అన్న సత్రం, ఉచిత భోజనమే పెడతారు అక్కడ ఒక భైరవానంద స్వామి అని ఒక స్వామీజీ కనిపెట్టాడు. ఆయన ఈ నలుగురు స్నేహంగా ఉండటం చూసి అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటైనా మీ సమస్య అంటే వీళ్ళు నలుగురు చెప్పారు, మాకు డబ్బులు లేవండి, ధన సంపాదన కోసం బయలుదేరాము, ధనం ఉంటే కానీ మనుషులకు విలువ ఉండదు అని, మా విలువని పెంచే ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఇంత దూరం వచ్చామన్నారు. సరే ఆయన ఏం చేశాడట, కొన్ని రకాలైనటువంటి అవి వస్తువులు కలిపి 4 గుటికలు తయారు చేశాడు, చిన్న చిన్న గోళీలు లాంటివి, నలుగురు చేతిలోనూ పెట్టాడట. మీరు నడిచి వెళ్ళండి, ఈ గుటిక ఎక్కడ చేయి జారి పడుతుందో అక్కడ తవ్వండి, అక్కడ తవ్వి మీకు లభించిన దాన్ని తీసుకోండి అని చెప్పేశారు. సరే నలుగురు బాగానే ఉందనుకున్నారు. ఆయన ఇంతంత బంతులు లాంటివి చేసి ఇచ్చాడు. ఆ బంతులు చేతితో పుచ్చుకొని వెళ్ళమన్నాడు. చేతిలోనే ఉన్నాయి, ఒక చిన్న దీంట్లో వేళ్లాడేసుకుని వెళ్తున్నారనమాట. వెళ్ళగా ఒక 4వ వాడి చేతిలో నుంచి చేయి జారి అది కింద పడేశారు కల. ఇక్కడ ఏదో దొరుకుతుందని ఏం చేశారు, నలుగురు కలిసి తవ్వారట. తవ్వితే ఇంతంత ముద్దలు రాగి కనపడింది. ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇట్లా కనిపించింది అని. సరే ఏమనుకున్నారు, రాగితోటి ఏమొస్తుంది, రాగికి ఏమంత ఖరీదు, అది వద్దనుకున్నారు. కానీ ఎవరి చేతిలో నుంచి అయితే ఈ బాల్ పడిందో అతను ఏమన్నాడంటే, ఎక్కడ బంతి ఈ గుటిక కింద పడుతుందో అక్కడ ఉన్నది మీదని ఆయన చెప్పాడు స్వామి, కాబట్టి నేను దీంతోటే తృప్తి పడతా, దీంతో ఎంత వస్తే అదే నా ధనం, నాకు ఉన్నంతే, ఇదే నా మొహాన్ని రాసుంది అని చెప్పి అతను అదంతా తవ్వి మోయగలిగినంత రాగిని పుచ్చుకుని, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మన ఊరు వెళ్ళిపోతా, మీ పని చూసుకుని మీరు రండి అని చెప్పేసి అతను ఆ రాగిని పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు నడవడం మొదలుపెట్టారు. నడవగా ఇంకొకటి చేతిలో నుంచి ఆ గుటిక జారి కింద పడి, అక్కడ తవ్వేసరికల్లా బోలెడంతా ముద్దలుగా ఉన్న వెండి దొరికిందట. వీళ్ళిద్దరు పై వాళ్ళిద్దరు అనుకున్నారు వెండితోటి ఏమొస్తుంది అన్నారు, కానీ ఈ వెండి లభించిన వాడు, రాగి కంటే ఇది ఖరీదైంది, వెండి కూడా మంచి బంగారం అంత కాకపోయినా అంత నాణ్యత ఉన్నదే కదా, పాత్రలు కూడా తయారవుతాయి దీంతో, పాత్రలు అమ్ముకున్నా మనకి ప్రయోజనం లభిస్తుంది, నాకు ఇది చాలని అతను అది పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళిద్దరూ నడవటం మొదలుపెట్టారు. 3వ వాడి 4, 3 అయిందే, 2వ వాడి చేతిలో నుంచి కూడా మళ్ళీ గుటిక జారిపడింది. అక్కడ తవ్వితే ఎంత బంగారం ఉందోట అక్కడ. అప్పుడు ఏమన్నాడు, ఓ స్నేహితుడా, ఇది నా చేతిలో గుటిక వల్ల జారిపడినా కూడా ఏం పర్వాలా, మనిద్దరం దీన్ని పంచుకుందాం, తవ్వే, ఇద్దరం కలిసి దీన్ని మోసుకొని వెళ్ళిపోతాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కువ దూరం వెళ్ళుండరు, మనం కూడా అంచెబళ్ళ మీద వాళ్ళని చేరుకుని మన ఊరు వెళ్ళిపోదాం, ఈ బంగారాన్ని మనం పంచుకుందాము అని చెప్పేసరికల్లా ఈ 4వ వాడు ఏమన్నాడంటే, అదే మొదటి వాడు అనమాట, 1 2 3 4 4 3 2 అయ్యారు 1. వీడేమన్నాడంటే, ఒకడికి రాగి దొరికింది, ఒకడికి వెండి దొరికింది, నీకు బంగారం దొరికిందంటే నాకు రత్నాలు వజ్రాలు దొరకచ్చు, ఇక్కడ బంగారం ఉందంటే ముందేముంటుంది, ఇంకా ఖరీదైంది ఉండాలి కదా, అట్లాగే కదా ఈ లైన్, ఈ వరస అట్లాగే కనపడుతోంది, కాబట్టి ఏమైనా సరే నేను ఈ బంగారాన్ని తీసుకోను, ముందుకెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని అన్నాడు. అనేసరికి ఈ బంగారం లభించిన వాడు అన్నాడు, సరే నీ ఇష్టం, నేను ఇక్కడే వేచి ఉంటా, నీకు ఏం దొరుకుతుందో అవి పట్టుకుని వెనక్కి రాని ఆ బంగారం తవ్వుకుని దాన్ని జాగ్రత్త పరుచుకుని అతను అక్కడే మజిలీ చేసి ఉండిపోయాడు. ఈ మొదటి వాడు ఇక నడవడం మొదలుపెట్టాడు. నడుస్తుంటే నడవగా ఇతనికి ఏం కనపడిందంటే,
ఎన్నో రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము, వెండి, రాగి రకరకాలుగా సిద్ధలుగా కనపడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని నెత్తి మీద ఒక పెద్ద చక్రం తిరుగుతోంది. దాని నిండా పళ్ళే. ఇతని దగ్గరికి వెళ్ళి బాబు ఎవరు అని అడిగేసరికి అక్కడికి వెళ్ళాక ఇతని చేతిలో గుటిక పడింది, ఇవన్నీ కనపడ్డాయి. ఎవరు అని అడిగేసరికల్లా చటుక్కున అతని నెత్తి మీద ఉన్న ఆ పళ్ళ చక్రం ఎగిరి ఈ వెళ్ళిన వాడి నెత్తి మీద, అంటే బంగారాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా బ్రాహ్మణ యువకుడు, అతని నెత్తి మీద చేరింది. నిర్ఘాంతపోయాడు. ఏమిటిదేదో నా నెత్తి మీద పడిపోయింది, వీడి నెత్తి మీద నుంచి బయటకు వచ్చేసిందే. ఆశ్చర్యపోయాడు. బాబు ఇది ఎవరండి, ఇదేమిటండి, ఇది ఎందుకండి నా నెత్తి మీద ఎక్కింది, తమరెవరండి అని అడిగాడు. అడిగేసరికల్లా అతను అన్నాడు, ఏరా నీ చేతిలోంచి సిద్ధుడిచ్చిన గుటికలు జారిపడ్డాయా ముందంతా అందరి చేతిలోంచి, నీ చేతిలో అది ఇక్కడ జారిపడిందా అన్నాడు. అవునండి, సిద్ధగుటికే నా చేతిలోంచి జారిపడింది. ఇక్కడున్న మణులు మాణిక్యాలు తీసుకుందామని వస్తే ఇదేదో నా నెత్తి మీదకి ఎక్కిపోయింది, అబ్బా చాలా బాధగా ఉంది, దీన్ని దించండి అన్నాడు. పక్కపక్క నవ్వాడు ఆ ముందున్నవాడు. ఇంకేం దిగుతుంది, అది దిగదురా నాయన, నేను కూడా నీలాగానే ఏవి దొరికినా వద్దని ఏదో అద్భుతం దొరుకుతుందని ఇంత దూరం వచ్చి ఈ పళ్ళ చక్రాన్ని నా నెత్తి మీద ఎక్కించుకున్నాను. ఎవడొస్తాడా ఆ సిద్ధగుటిక పట్టుకుని ఆశపాతకుడు వాడి నెత్తి మీద ఎక్కిద్దామని చూస్తున్నాను అనగానే ఇతను ఘోరమని ఏడ్చాడు. ఇదేమిటి నా నెత్తి మించి దిగనంటోంది, నాకు నొప్పిగా ఉంది, నెత్తురు గారిపోతోంది, నేను తిండి ఎట్లా తింటాను, నాకు నిద్ర ఎట్లాగండి అంటే మళ్ళీ అతను చెప్పాడు ముందున్న యువకుడు, నాయన నీకేమీ ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు, బాధ మాత్రం ఉంటుంది, దాన్ని మోసుకుంటూ ఉండాలి అంతే. నువ్వు ఇక్కడున్న నిధులన్నిటికీ కాపలాగా కుబేరుడు ఈ పళ్ళ చక్రాన్ని అరేంజ్ చేశాడు. పళ్ళ చక్రమే ఇది. ఇక్కడున్నవాడు దానికి కాపలా కాస్తాడు, ఈ సంపదలన్నిటికీ వాడే కాపలా. ఎవడు ఇక్కడికి వస్తాడో వాడి ఎత్తి మీదకి ఇది ఎక్కేస్తుంది. ముందు ఎక్కించుకున్నవాడు వెళ్ళిపోతాడు, కొత్తగా వచ్చినవాడు దీనికి బలయ్యి వాడు ఇక్కడే నుంచుని ఉంటాడు. ఈ వస్తువులన్నిటికీ వాడే కాపలా కాస్తాడు. నేను ఇప్పుడు రాజుగా ఎవరున్నారంటే వీణావాదన నిపుణుడైన వత్సరాజు ఉన్నాడని చెప్పాడట కొత్తగా వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు. అలాగా నేను రాముల వారు రాజ్యం చేసే కాలంలో వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఏనాటి రాముడు, తర్వాత ఎప్పటివాడు వత్సరాజు. రాముడి కాలం నుంచి ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద పెట్టుకుని ఒకడు ఇక్కడే కాపలా కాస్తున్నాడు. వత్సరాజు కాలంలో ఇంకొకడు వచ్చాడు. తర్వాత ఇంకెంత కాలానికి ఎవడొస్తాడో ఆశపాతకుడు. ఎవరైతే అత్యాశకి లోనవుతారో వాళ్ళ నెత్తి మీదకి ఈ చక్రం ఎక్కిస్తుంది. వాడు దుఃఖంతో, బాధతో, ఒంటరితనంతో ఉంటాడు. వాడికి ఏం ఆకలి నిద్ర ఏముండవు, నొప్పి మాత్రం ఉంటుంది తీవ్రంగా. దాన్ని దించుకోలేడు, వదలలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, నుంచునే ఉండాలి. వాడు నుంచుని ఉండటమే. వీడు పరమ దుఃఖంతో నిలబడి ఉన్నాడు. ఆ రెండోవాడు, బాబు నేను వెళ్ళొస్తాను నాయన, నీ వల్ల నేను ఇందులో నుంచి విముక్తున్నయ్యాను, నా కుటుంబం అంతా ఏమైపోయిందో, మా తరాల వాళ్ళు ఎవరైనా ముందు తరాల వాళ్ళు ఉన్నారేమో చూసుకుంటానని ముందు ఈ చక్రాన్ని మోస్తున్నవాడు వెళ్ళిపోయాడు. అయితే ఈ నలుగురు స్నేహితుల్లో ఒకడు అక్కడ బంగారం దగ్గర కాపలా ఉన్నాడుగా, అతను వచ్చాడు. అతను ఏమనుకున్నాడు, ఏమిటి ఇంత సమయం అయిపోయింది, ఎవరు రావటం లేదని తన ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే స్నేహితుడు వెళ్ళిన దారిలోంచి తిరిగి వస్తున్నటువంటి పాత ఈ అసిచక్రాన్ని, పళ్ళ చక్రాన్ని మోస్తున్న వాడిని చూసి, అయ్యా మా స్నేహితుడు ఫలానా బ్రాహ్మణ యువకుడు వచ్చాడు, మీరు ఎక్కడైనా చూసారా అంటే, చూడకండి ఆయన, ఆయనకి నా చక్రాన్ని ఆయనకి అప్పచెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేసరికి ఈ మూడో వాడికి బెంగొచ్చేసింది. అయ్యో అయ్యో నా స్నేహితుడు ఏమైపోయాడోనని పరిగెత్తుకుంటూ ఆ వైపుకు వెళ్ళాడు. వెళ్తే ఎంతో దూరం నడవగా ఈ పళ్ళ చక్రాన్ని నెత్తి మీద, అది తల మీద పట్టుకుని ఉంది, అది ఇట్లా తిరుగుతోంది. ఆ తిరుగుతున్న చక్రంతో దుఃఖంతో ఉన్న తన స్నేహితుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా నాయనా నువ్వు ఇలా చేరిపోయావు అంటే వాడు పరమ దుఃఖంతో చెప్పాడు, నేను అత్యాశ వల్ల ఇక్కడికి వచ్చాను, బంగారం లభించింది, నువ్వు నాకు ఆఫర్ చేసావు కూడా, మన ఇద్దరం ఇది పంచుకుందామని చెప్పినా కూడా వినకుండా ఆశపాతకుండయి ఇంత దూరం వచ్చినందుకు అత్యాశ వల్ల ఈ చక్రాన్ని నా నెత్తి మీదకి ఎక్కిపోయింది. ఇంకోటి ఎవడైనా ఆశపాతకుడు వస్తేనే కానీ ఇది నా నెత్తి మించి వెళ్ళదు, ఇక నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోమని స్నేహితుడిని పంపించేశాడు. మిగిలిన ముగ్గురు దొరికిన దాంతో సంతృప్తి పడి చాలనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పూర్వకాలం ఈ కథలు చెప్పేవాళ్ళండి. నీకెంత లభించిందో దాంతో సంతృప్తి పడు, దీనికంటే ఎక్కువ ఏదైనా వస్తుందని ఈ ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని గనక నువ్వు ముందుకెళ్ళావా, ఉన్నది పోతుంది, తర్వాత రావాల్సింది దొరక్కపోవచ్చు, దొరికితే దొరకచ్చు, అప్పుడప్పుడు సాధారణంగా దొరక్కపోవచ్చు. అందుకని ఏది ఉందో దాని మీద సంతృప్తిగా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ కథని తెలియజేశారు. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక విచిత్రమైన కథ చెప్పుకుందాం.
పంచతంత్రంలో జంతువుల కథలే కాకుండా మనుషుల కథలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చిత్రమైన కథలుగా కనిపిస్తాయి. ఆ కాలంలో ఇలాంటివి ఉండేవా అని కూడా అనిపిస్తుంది. అప్పుడు కూడా ఇలాంటివి ఒకటోరో ఉండుంటాయి. ఈ కాలంలో జరగచ్చని మనం గుర్తు చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, ఇదివరకు కూడా ఇలాంటిది ఉండేది అని తెలుసుకోవడం కోసమే ఈ కథ చెప్పుకుంటున్నాము. పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఒక సౌందర్యవతి అయిన భార్య ఉండేదట. ఆమంటే మహాప్రీతి ఆయనకి. కానీ ఈవిడ కొంచెం పోట్లాడుకోరుది, ఊరికే తగాదా పెట్టుకునేది. అన్నిటికీ నేనంటే నేననేది, బాగా గొడవలు అధికంగా ఉండేవి ఇంట్లో. పక్కింటి వాళ్ళతోటి కూడా తగాదా వచ్చేది, అత్తారింట్లో పెద్దవాళ్ళందరితో కూడా తగాదాలు పడేది. ఈయనకేమో భార్యా వ్యామోహం చాలా ఎక్కువ. ఆమెని వదిలిపెట్టలేడు, వదులుకోలేడు. ఆమె అలిగితే బాధగా ఉంటుంది, ఆమె ఏడిస్తే కష్టంగా ఉంటుంది. అందుకని ఏమనుకున్నాడు, ఈ జనాల మధ్యలో ఉండకూడదు, ఎక్కడికైనా తీసుకుపోదామని భార్యను తీసుకుని వేరే దేశం వెళ్ళడం కోసం బయలుదేరాడట. ఈ దారిలో ఎంతో దూరం నడిచి వెళ్తుంటే ఏమైందట, అమిత దాహం వేస్తుంది, నీళ్లు దొరకలేదట. ఈ బ్రాహ్మణుడి భార్య, నాకు ప్రాణం పోయేలాగా ఉంది, ఎక్కడైనా కూర్చుంటాను, నాకు మంచినీళ్ళు పట్టుకురా, కాస్త అటు ఇటు నడిచి వెళ్ళని బతిమలాడింది. సరేనని భార్యను ఒక చోట కూర్చోబెట్టి ఈయన మంచినీళ్ళు వెతకడానికి వెళ్ళాడు. అప్పుడంతా అడవులు కదా ఊళ్ళ మధ్యలో. ఈయన నడిచి కాస్త ఎక్కడో మంచినీళ్ళు సంపాదించుకుని వచ్చేసరికల్లా ఈ భార్య గుడ్లు తేలేసేసింది. ఆవిడ నోరు పెడచగట్టుకుపోయి, నాలుక లోపలికి వెళ్ళిపోయి, కళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, మరణించింది. బ్రాహ్మడు పెద్ద పెట్టున్న శోకం పెట్టి ఏడ్చాడట. అయ్యో, నా భార్య మరణించిందో, ఇప్పుడు నేనేం చేయాలి, దిక్కుమాలిపోయాను, కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, ఇక నేను కూడా చచ్చిపోతాను ఈ వెనకాలే పడి అని ఆయన ఏం చేశాడు, ఓ చెట్టుకి ఊరేసుకుందాం, చెట్టు ఎక్కి దూకేద్దాం లాంటి భావాల్లోకి వచ్చాడు. ఇంతలో ఏమైందట, ఈ ఒక అశరీరవాణి వినపడింది అతనికి. ఓ బ్రాహ్మణుడా, నువ్వు మరణించద్దు, నువ్వు గనక నీ ఆయువులో సగం ఇస్తే నీ భార్య బతుకుతుంది, 3 సార్లు ప్రతిజ్ఞ చెయ్యి, అప్పుడు నీ భార్య బతుకుతుందంటే అప్పుడు అతను నా ఆయుష్లో సగం నా భార్యకి ఇస్తానని 3 సార్లు ప్రతిజ్ఞగా పలికి నీరు పోసాడట. నీరు పోస్తే ఆ భార్య లేచి కూర్చుంది. భర్త ఆయువులో సగం తీసుకుంది ఆవిడ. తీసుకుని సరే సంతోషంగా మళ్ళీ లేచింది, ఆ మంచినీళ్ళు తాగింది, పదనైనా వెళ్దామంది. ఇద్దరు కలిసి ఎక్కడికో అట్లా వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఏదో ఒక ఊరు లాంటిది చేరారు. అక్కడ ఒక బావి దగ్గర చుట్టూతా ఏదో తోట అది ఉంది, ఓ బావి ఉంది. ఇతను బ్రాహ్మణ ఏమన్నాడంటే, అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమో పట్టుకొస్తాను, ఏదైనా వంట చేసుకునే సాధనం కూడా చూసొస్తానని చెప్పి భార్యను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్తే ఈ అమ్మాయి కాసేపు ఆ తోటలో కూర్చుని తర్వాత బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో పాట పాడుతున్నారు. ఎంత చక్కగా పాడుతున్నాడో ఒక అబ్బాయి, మహా స్వీట్గా ఉంది పాట. ఆ పాటకి మైమరిచిపోయింది ఈవిడ. ఒక రోజు క్రితం చావడానికి సిద్ధమైంది, అంటే చచ్చేపోయి బతికిన ఆవిడ ఎవరిదో పాటకి మైమరిచిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గర ఒక కుంటివాడు, కాళ్ళు లేవు, అసలు ఇంకో కథలో అయితే వాడికి చేతులు కూడా లేవని రాస్తారు. కాళ్ళు లేని ఒక అతను అక్కడ కూర్చుని పాట పాడుతున్నాడు, బావి దగ్గర గిలకని ఆడిస్తూ పాడుతుండేసరికల్లా ఈవిడ అసలు ఎంత ప్రేమించేసిందంటే అతని పాటని, అతన్ని గబగబా దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎంతో నచ్చావు నాకు, నీ పాట ఎంతో నచ్చింది, నన్ను ప్రేమించమని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నువ్వు చూస్తే సర్వలక్షణ సంపన్నంగా ఉన్నావు, నాకేమో కాళ్ళు లేవంటే, కాళ్ళు లేకపోతే ఏమైంది, నీ మనసే చాలు, నీ పాటే చాలు, నేను నీతోటే ఉంటాను, నువ్వు నాతోటే ఉండని అతన్ని బాగా అడిగింది. ఇంతలో ఏమైంది, భర్త గారు వచ్చాడట. భర్త రాగానే ఈ అమ్మాయి ఏం చేసింది, భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి పాపం ఇతను ఎవరికో కాళ్ళు లేవు, నాకు దోసం తెచ్చిన భోజనం అతను కూడా పెట్టు అని అన్నది. సరే భోజనం తెచ్చాడు బ్రాహ్మణ ఆయన తిన్నాడు, భార్యకు పెట్టాడు కొంత. వీళ్ళు ఏం చేశారు మరి, ఇప్పుడు అతను కాళ్ళు లేని అతను ఉన్నాడు కదా, భార్య తాలూకు ప్రేమికుడు, అతనికి కూడా భోజనం పెట్టారు. బ్రాహ్మణ ఆయనకి అర్థం కాల, తన భార్య తాలూకు మానసిక స్థితి ఏమిటి, ఆమె ఇతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో ఆయనకి తెలియదు. ఆమె అడిగింది చేశాడు అంతే. ఇంకా సరే భోజనాలు అయిపోయినాయి. అయ్యాక బయలుదేరదాం అనుకున్నారు. బయలుదేరదామంటే ఈవిడేమంది, మనం ఏదో పెద్ద ఊరు చేరాక నువ్వు రకరకాల పనుల మీద బయటికి వెళ్ళిపోతావు, నేను ఆ ఒంటరిదాన్ని, మీ చుట్టాలు పక్కాలు ఎవరు లేరు, అవేవో కొత్త ఊళ్ళు, మీ అమ్మ కానీ మా తోడుకోడలు కానీ మీ చెల్లెలు కానీ ఎవరు లేరు, అందుకని ఈ కుంట అతన్ని మనతో పాటు తీసుకెళ్దాము, ఇతను నాకు తోడుంటాడు అని చెప్పింది. తను ప్రేమించింది కదా వీడిని తనతో ఉంచుకోవడం కోసం అనేసరికల్లా ఆయన అన్నాడు బ్రాహ్మడు, అమ్మాయి ఇతను ఎటా తీసుకెళ్తాము, ఈ అబ్బాయికి ఏమో కాళ్ళు లేవంటే ఏం పర్వాలేదు, మన దగ్గర పెద్ద పెట్టు ఉంది కదా, వాళ్ళు ఒక పెట్టె మోసుకొచ్చుకుంటున్నారు, పెట్టెలో పెట్టు నేను మోస్తానంది.
తను మోయటానికి కూడా సిద్ధపడింది. అంతకుముందు నీళ్లు లేకపోతే అడుగు కూడా పడని మనిషి ఈ తన ప్రేమాతిశయంతో వాడెవన్నో మోయడానికి కూడా సిద్ధపడింది. సరేనన్నాడు. సరేనన్నాక ఆ పెట్టెలో పెట్టారు. అతన్ని పెట్టెలో పెట్టుకుని మెల్లిగా ఈ పెట్టె లాక్కుంటూ నడవటం మొదలుపెట్టారు. ఏదో ఊరు చేరటానికి ముందే ఇంకొక చోట ఎక్కడో ఒక దిగుడు బావి దగ్గర ఆగారనమాట. ఆగితే మళ్ళీ బ్రాహ్మణ ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు. ఏదో ఆహారం అది తెచ్చాడు. సరే భోజనాలు చేసి పడుకున్నారు. పడుకుంటే ఈ భార్య బ్రాహ్మణి ఇదే అదనని ఆ బావి అంచున దిగుడు బావి అంచు దగ్గర పడుకున్న తన భర్తని బావిలోకి దొర్లించేసి అంతే పెద్దగా ఎత్తుగా ఉన్న బావి మీద నుంచి లోపలికి పడ్డవాడు ఏమైపోయాడో ఇక అతని కోసం చూడల. చటుక్కుని ఆయన తోసేశాక ఈ పెట్టె లాక్కుంటూ ఆవిడ ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణం వైపుకి వెళ్ళిపోయింది. ఇక భర్తను వదిలేసింది. ఈ పెట్టెలో ఉన్న కుంటివాడే తనతో ఉంటాడు అంతే. ఇంకా తీసుకుపోయింది. తీసుకుని ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా కొంతమంది సైనికులు ఆ దారిలో వెళ్తూ చూసి ఇదేమిటి ఈవిడెవరో పెట్టె లాక్కొస్తుందని, అమ్మాయి పెట్టెలో ఏముందంటే ఆ అమ్మాయి సమాధానం చెప్పలేకపోయింది. కానీ వాళ్ళు ఊరుకోలే, గద్దించి ఆ పెట్టెను తీసుకుపోయారు. పెట్టెను ఓపెన్ చేసేసరికల్లా అందులో కుంటివాడు కనపడ్డాడు. ఈ కాళ్ళు లేని అతను కనపడేసరికి ఆ పెట్టె ఎత్తుకుని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ వాళ్ళ వెనకాలే ఏడుస్తూ ఈ బ్రాహ్మణ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ లోపలికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఇదేమిటి ఇతను ఎవరికో కాళ్ళు లేవు, ఏమిటమ్మాయి అని అమ్మాయిని అడిగితే ఆవిడ బలబల ఏడుస్తూ నేనేం చేయనండి, ఈయన నా భర్త, ఈయనకి ప్రమాదవశాత్తు కాళ్ళు పోయినాయి, ఏదో ఈ ఊళ్ళో బతుకుదాము, ఏదో ఒక పని చేసుకుందామని చెప్పి అతన్ని తీసుకుని వస్తుంటే సైనికులు తీసుకొచ్చారండి అంటే రాజుగారు చాలా బాధపడ్డాడు. అయ్యో ఆడపిల్ల పరాయి ఊరు నుంచి వస్తోంది, ఇతనేమో కాళ్ళు లేనివాడుగా ఉన్నాడు అని చెప్పి అమ్మాయి నీకు 2 అగ్రహారాలు ఇస్తాను, అవి రెండిట్లో భర్తను పెట్టుకుని హాయిగా ఉండమా అని చెప్పాడు. ఈవిడ సరే సరేనని సంతోషించింది. ఎవరో శత్రువు వల్లే కాళ్ళు పోయినాయి నా భర్తకని కూడా చెప్పింది కథ. ఇంతలో ఏమైంది, ఈ దిగుడు బావిలో తోసివేయబడినటువంటి బ్రాహ్మణుడు ఒక సిద్ధుడి చేత కాపాడబడ్డాడు. ఆ ప్రాంతానికి వచ్చిన సిద్ధులు ఎవరో లోపల నుంచి ఆక్రందన వినపడుతున్నాయని ఆయన దిగుడు బావిలోకి దిగి దెబ్బలు తగిలిన బ్రాహ్మణ ఆయనకి కొంచెం మందేసి పైకి తీసుకొచ్చాడు. పక్కనే రాజుగారు ఉన్నాడు. రాజు దగ్గర నీకు ఏదైనా పనిపిస్తాను రా అని ఆయన వెంబడి పెట్టుకు తీసుకొచ్చాడు. ఈ సభలో నుంచి ఈ స్త్రీ అండ్ ఈ పెట్టెలో ఉన్న కాళ్ళు లేని ఆయన వెళ్ళే లోపలే ఆ అమ్మాయి తాలూకు భర్త ఏమో లోపలికి వచ్చేసాడు. వచ్చేయంగానే ఆవిడేం చేసింది, తెలివితేటలుగా వెంటనే ఇతనేనండి నా భర్త కాళ్ళు విరగొట్టాడు, ఇతని వల్లే నా భర్త కాళ్ళు పోయినాయి అని చెప్పి రాజుకు చెప్పేసరికల్లా రాజు ఈయన బంధించండి అని గట్టిగా కేకలు పెట్టాడు. సైనికులు పట్టుకున్నారు. పట్టుకోగానే ఆయన అన్నాడు బ్రాహ్మణ ఆయన, అలాగే బాబు, నాలాంటి వాడికి ఇలాగే కావాలి, నేను చేసిన తెలివి తక్కువ పనులకి నాకు ఇలాంటి శాస్తే కావాలి, నేనేం కాదన్ను. కానీ ఈ అమ్మాయికి నేను 3 సార్లు ప్రతిజ్ఞ చేసి ఒక వస్తువుని ఇచ్చా, నా వస్తువుని నాకు ఇప్పించండి చాలు, నాకు ఇంకేం అక్కర్లా. తర్వాత ఆవిడ దారిని ఆవిడ వెళ్తుంది, మీరు నన్ను అరెస్ట్ చేస్తారో కొరతేస్తారో ఏదో ఒకటి చేద్దురు కానీ అనగానే ఆవిడంది ఏమి ఇవ్వలేదు, ఇతను నాకేమి ఇవ్వలేదంటే ఆయన ఒప్పుకోలేదు. కాదు, నేను పంచభూతాల సాక్షిగా 3 సార్లు నా ఆయుష్లో సగం ఈ అమ్మాయికి ఇచ్చాను, అడగండి అన్నాడు. అనగానే ఆవిడేం చేసింది, నాకేం అక్కర్లా, నీ బోర్డు ఆయుష్, నా భర్తతోటే ఉంటానని 3 సార్లు నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ నేను నీకు ఇచ్చేస్తున్నా అని 3 సార్లు చెప్పింది. చెప్పగానే ఢామని పడిపోయింది కింద, చచ్చి ఊరుకుంది సింపుల్గా, ప్రాణం పోయింది. ఆ పెట్టెలో ఉన్న కుంటివాడు అలాగే చూస్తున్నాడు. పాపం ఆవిటే అతనిదేం లేదు, ఈ అమ్మాయి అతన్ని కామించింది, పోహించి వెంట తీసుకొచ్చుకుంది అంతే. ఆ అమ్మాయి వెనకాల వచ్చాడు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఆసరా కావాలి అతనికి, అతను చేయగలిగేదేం లేదు. ఆ పెట్టెలోనే ఉన్నాడు, అది పెట్టె సగం ఓపెన్ చేసి ఉంది కానీ అక్కడే ఉన్నాడు. చచ్చిపోయింది ఆ స్త్రీ. చచ్చిపోగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు, సిద్ధుడు ఆశ్చర్యపోయాడు, మొత్తం సభాసదులందరూ నిర్ఘాంతపోయారు. శుభ్రంగా ఉన్నమ్మా ఇట పడిపోయి ప్రాణం పోగొట్టుకుందే, ఏమిటినైనా ఏం జరిగిందంటే అప్పుడు ఈ బ్రాహ్మణ ఆయన చెప్పాడు, ఈమె నా భార్య ప్రభు, ఈమెకి ఇతరులతో వస్తున్న తగాదాల దృష్ట్యా నేను మొత్తం కుటుంబాన్ని నా కులాచారాన్ని వదిలిపెట్టి దేశాంతర్గమనం చేద్దామని ఆమెను వెంబడి పెట్టుకు తీసుకొచ్చాను. అటవీ మార్గంలో ఈమె మరణించింది. పంచభూతాల సాక్షిగా నా ఆయుష్ సగం ఇస్తే బతికింది. బతికిన తర్వాత ఇక నేను నాతోటి ఉండి నాతోటే జీవితం గడుపుతూ నేను తెచ్చిన ఆహారం తింటూ ఇతన్ని మోహించి అతని కోసమని నన్ను చంపడానికి పూనుకుంది. చివరికి తనే ఆయుష్ పోగొట్టుకుంది అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపడి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఇందుకే అన్నారు, ఆడవాళ్ళు చక్కగా బుద్ధిగా ఉంటే ఎంతో బాగుంటుంది, వాళ్ళు ఏదైనా తిరగబడి చేయదలుచుకుంటే ఇట్లా విపరీతాలు చేస్తారని ఆశ్చర్యపోయి ఆ కుంటతనేమో ఆ రాజ్యంలో ఇట్లా అనాథులు
వికలాంగులు వాళ్ళని చూసుకునేందుకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయట. ఆ వికలాంగుల ఆశ్రమానికి పంపించేశారు. తర్వాత ఈ బ్రాహ్మడికి, నువ్వు ఇంత దేశం వదిలిపెట్టి వచ్చావు కదా, ఏదో మాకు రాజపురోహితుడికి సహాయకుడుగా ఉండు, ఇల్లు బాకిలి ఇస్తాం, ఇక్కడ ఇంకో వివాహం చేసుకుని నీ దారి నువ్వు జీవితం గడుపునాయనా అని అతన్ని తమతోటే ఉంచుకున్నారు. చిత్రంగా ఉంది కథ. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో కూడా ఇలాంటివి ఉండేవి, జరిగేవి. రేర్గా ఎక్కడో ఒక కథగా జరిగేది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి ప్రవర్తించాలి. తెలివి తక్కువ ఆలోచనలు చేస్తే చివరికి ఇలాగే అవుతుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నగరంలో 4 బ్రాహ్మణ యువకులు స్నేహంగా ఉండేవాళ్ళ. అయితే వీళ్ళ ఇళ్లలో 3 బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, రకరకాల మంత్రాలు శాస్త్ర పరిజ్ఞానము కలిగిన వాళ్ళు. 4వ వాడు ఎక్కువగా విద్యాగంధం అంటిన వాడు కాదు. అంటే బేసిక్ స్టడీస్ దగ్గర అబ్బాయి బాగా చదవలేకపోతున్నాడని పాఠాల నుంచి తొలగించి ఏవో వేరే విద్యలు నేర్చుకున్నాడు, కానీ చదువు లేదు. కొంచెం అజ్ఞానిగా కూడా ఉండేవాడు. కానీ అంటే శాస్త్ర పరిజ్ఞానం లేక అజ్ఞానమే, కానీ లౌకికమైన జ్ఞానం ఉండేది. వీళ్ళ 3కి కావాల్సిన రకరకాల వ్యవహారాలకి సహాయాలు చేసేవాడు, మాట సహాయం చేసేవాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను తోడుగా ఉండేవాడు. ఏదైనా పని కావాల్సినప్పుడు దానికి ఏం మార్గమో ఉపదేశించేవాడు. ఇట్లా చేసుకునేవాడు. అయితే వీళ్ళు 4 ఓసారి ఏమనుకున్నారంటే, ధనం లేకపోవటం వల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాం, ఇంత విద్య వచ్చు, మన ఊర్లో మన విద్యకి పెద్దగా రాణింపు లేదు, ఎక్కడైనా బయట దేశానికి వెళ్ళి సంపాదించుకొద్దామని అనుకున్నారు. 4 బయలుదేరారు. ఎక్కడో ఒక చోట విడిది చేసినప్పుడు ఏమనుకున్నారు, నేను ఆ పని చేస్తాను, నువ్వు ఈ పని చెయ్యి అని మాట్లాడుకున్నాక ఈ 4వ వాడు ఏం చేస్తాడు, వీడేమి విద్య లేదు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని మిగిలిన వాళ్ళలో 2 గట్టిగా అన్నారు. నీకు ఎందుకు, నువ్వు మాకే సహాయం చేస్తావు, నీకు ఎలా డబ్బు వస్తుంది, మా డబ్బు మీద నువ్వు తినాల్సి వస్తావు, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే ఇంకొకడు ఉన్నాడు, 2 కాకుండా 3వ వాడు, పర్వాలేదులే వీడు మనకి పని సాయం ఉంటాడు, మనిషి సహాయం ఉంటాడు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు 4వ మనిషిగా ఉంటాడు, ప్రయాణంలో 4వ వాడిగా ఉంటాడు, సామాన్లు మోస్తాడు, మనం ఏదైనా పనిలో పడితే మనకు అన్నం ఆహారం ఏర్పరిచే వ్యవహారం అయినా వీడు చేస్తాడు, అంతగా అయితే నేను నాకు వచ్చే ధనంలో కొంత వాటా నేను వీడికి ఇస్తాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వీడిని తీసుకెళ్దామని బలవంత పెట్టాడు. సరే, మిగిలిన వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళకి పెద్ద అతన్ని వెనక్కి పంపడం ఇష్టం లేదు నిజానికి, కానీ ఉపయోగపడ్డు, వేస్ట్ కదా, ట్రిప్ వేస్ట్ అని భావించారు. కానీ ఇతను బలపరిచేసరికి ఒప్పుకున్నారు. 4 కలిసి వెళ్ళారు. తూర్పు దేశం వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ దారిగా ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తూర్పు దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి ప్రవేశించారట. 4 వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. తెచ్చుకున్న మధ్యలో, అంటే ముందు ఊళ్ళల్లో కట్టించుకున్న ఆహారం ఏదో తిన్నారు, సమీపంలో ఏవో చెట్టుకాయలు కనపడితే అవి కూడా కోసుకున్నారు. కాసేవో మంచినీళ్ళు ఉన్నాయి, తాబేటికాయ నీళ్ళు తాగి కులాసాగా మాట్లాడుకుంటూ దూరంగా చూస్తే వాళ్ళకు ఒక శరీరం కనపడింది. శరీరం అంటే ఇది పూర్తిగా బాడీగా లేదు, దేంతో ఒక జంతువు తాలూకు అవశిష్టాలంటే దాని ఎముకలు లాంటివేవో కనిపించినాయి. కనపడేసరికల్లా అది ఏం జంతువు అని మాట్లాడుకున్నారు. వాళ్ళల్లో ఒకడన్నాడు, దగ్గరికి వెళ్ళి చూసి, అరే ఇది సింహంలాగా తెలుస్తోంది, నా జ్ఞానంతో నాకు ఇది అర్థమైంది, దీన్ని ఇలా నేను పెట్టగలుగుతాను అని చెప్పేసి అక్కడ ఉన్న బొమికల కుప్ప, అంటే ఎప్పుడో చచ్చిపోయింది సింహం, కళేబరం కుళ్ళిపోయి పాడైపోయి అన్నీ ఎండిపోయి చర్మము మాంసం అన్నీ హరించుకుపోయాక దాని తాలూకు అస్థిపంజరం ముక్కాచెక్కాగా ఉందన్నమాట, సింహం తాలూకు అస్థిపంజరం. సరే, ఇతను ఏం చేశాడు, నాకు ఈ జ్ఞానం ఉంది, నేను చదువుకున్న పాఠాలు ఇవే, ఎలాంటి ఎముకల కుప్పనైనా నేను సరైన ఆకారంలో అమర్చగలనని ఒక సింహం కూర్చున్నట్టుగా ఈ ఎముకల్ని అమర్చాడు. ఇది సింహపు శరీరము అని చెప్పాడు. చెప్పేసరికల్లా 2వ వాడు అన్నాడు, ఏ ఎముకల కుప్ప కనపడినా దానికి చర్మము మాంసము వచ్చేలాంటి విద్య ఉంది, అలాంటి మంత్రాలు ఉన్నాయి నా దగ్గరని. ఈ సింహపు ఆకారంలో కూర్చోపెట్టబడిన ఈ అస్థిపంజరానికి పూర్తిగా కవర్ అయ్యేలాగా కండలు, నెత్తురు, మాంసము అంతా ఏర్పరిచి, పూర్తిగా చర్మం కూడా ఏర్పరిచి మంత్ర విద్యతోటి ఒక మరణించిన సింహం కూర్చున్నట్టుగా చేశాడు. దాన్ని ముందు బొంకల కుప్ప, తర్వాత ఏమో దాని ఆకారం అస్థిపంజరం ఆకారంలో అమర్చబడింది, ఇప్పుడు దానికి చర్మము మాంసము అన్నీ ఇవ్వబడ్డాయి. చూసరికల్లా భలే ఉంది, నిజంగా నిజపు సింహంలాగానే ఉంది, ఎంతో బాగుందంటే 3వ వాడు అన్నాడు, అరే నా ప్రజ్ఞ చూడండి, ఇప్పుడు మీరు ఒకడేమో అమర్చగలడు,
రెండో వాడు దానికి అవయవాలు సరిపడేలాగా అంటే చర్మాన్ని దాన్ని అమర్చి దాన్ని రియల్గా కనపడేలాగా చేయగలడు. నేను దాన్ని రియల్గానే చేయగలను. దీనికి ప్రాణం పోసే విద్య ఉంది నా దగ్గర. నేను ఆ శాస్త్రాన్ని చదువుకున్నాను. మరణించిన జంతువుకి లేదా వ్యక్తికి నేను ప్రాణం పోయగలను. ఈ సింహానికి ప్రాణం పోస్తానన్నాడు అని మంత్రం చదవబోయాడు. నాలుగో వాడు అజ్ఞానిగా మనం చెప్పుకున్నాక చదువుకోలేదు, ఒట్టిగా ఫిజికల్ హెల్ప్కి మాత్రమే, శారీరక సహాయం మాత్రమే చేయగలడు అని చెప్పుకున్నవాడు గబుక్కొని చేతులు పుచ్చుకున్నాడు. ఒరే నాయన, దీన్ని గనక ప్రాణం పోసావా, అది గనక బతికొచ్చిందా, మన నలుగురిని తినేస్తుందిరా, వద్దు వద్దు నీ పని చెయ్యొద్దంటే వీడికి పిచ్చి కోపం వచ్చింది. అవురవురా, ముందు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తుంటే నువ్వేమైనా మాట్లాడేవా? చెప్పలేదు నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తే నా దగ్గరున్న మహాద్భుతమైన ప్రాణం పోసే విద్యని నేను ప్రదర్శించకపోతే ఎట్లా? నా శక్తియుక్తులు నేను కూడా పరీక్షించుకోవాలి కదా. అందుకని నేను ఇది చేసి తీరుతానన్నాడు. మిగిలిన వాళ్ళిద్దరు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఒకడేమో అమర్చాడు, రెండో వాడు దానికి చర్మము మాంసము ఇచ్చాడు, మూడో వాడు ప్రాణం పోస్తున్నాడంటే ఒకళ్ళ విద్యల కంటే ఒకటి అధికమైంది కదా. ఈ ప్రదర్శనని కాదని అంటే ఎట్లా? మరి మీరు ముందు చేశారుగా, నన్ను ఎందుకు చేయనివ్వరు అంటాడు. అందుకని వాళ్ళు ఊరుకున్నారు. ఈ అజ్ఞానిగా ఉన్న యువకుడు బతిమలాడాడు. లౌకిక జ్ఞానం మాత్రమే ఉన్నవాడు, వద్దురా వద్దురా, శాస్త్రజ్ఞానాన్ని ఇట్లా ప్రదర్శించకూడదు, నా మాట వినంటే నువ్వు ఏం చెప్పినా నేను విన్ను, దీనికి ప్రాణం పోసేదే అన్నాడు ఆ శాస్త్ర విద్య తెలిసినవాడు. అయితే నాలుగో వాడు అన్నాడు, బాబు నీకు దండం పెట్టానరా, ఒక సహాయం చెయ్యి, నేను చెట్టెక్కి కూర్చున్నాక నువ్వు మంత్రం చదువుతావో ఏం చదువుతావో నీ ఇష్టం అన్నాడు. సరేనన్నారు. వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఆ నాలుగో వాడు చకచక అక్కడున్న పెద్ద చెట్టునెక్కి కూర్చున్నాక ఇంక నీ ఇష్టం కానిమన్నాడు. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి మంత్రవేత్త మంత్రాన్ని పునశ్చరణ చేసుకుని తమ తాబేటికాయలో ఉన్న నీళ్లు ఆ చచ్చినట్టుగా కూర్చుని ఉన్నటువంటి సింహం మీద చల్లి మంత్రం చదివాడు. చదవంగానే అట్ట శవంలాగా కూర్చునున్న సింహంలో చలనం వచ్చింది, ప్రాణం వచ్చింది, లేచింది, అది నిలబడింది, తోకజాడిచ్చింది, అటు ఇటు చూసింది, గాండ్రమని పెద్దగా నోరు తెరిచి గర్జించింది. చూసుకుంది తమ ముందు నిలబడి ఉన్నటువంటి ముగ్గురిని చూస్తూ, వీళ్ళల్లో ఒకడేమో తన విద్య ఫలించినందుకు గొప్పగా ఉంది ఒకడికి, రెండో వాడికి తను ఇచ్చిన శరీరం ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో చూస్తున్నాడు, మూడో వాడు తను నిలబెట్టిన షేపులోనే ఇది నిలబడి ఉందా లేదా, ఎక్కడైనా వంకర టింకర్ వచ్చిందా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఈ సింహం తమను ఏమైనా చేస్తుందని వాళ్ళు అనుకోలే. కానీ అది ఎప్పుడైతే గర్జించిందో అప్పుడు హడలొచ్చింది, కదలలేకపోయారు. అది ఒక్క ఉదుటున ముగ్గురి మీద పడి దొరికిన వాడి కండ దొరికినట్టుగా ఊడబెక్కుని తినేసి గర్జిస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. చెట్టు మీద కూర్చుని ఇదంతటి దాన్ని చూస్తున్న అజ్ఞానిగా చెప్పబడిన నాలుగో యువకుడు ఓ దండం పెట్టి, అయ్యో శాస్త్రజ్ఞానం తెలిసినా వీళ్ళకి లౌకిక జ్ఞానం లేకపోవటం వల్ల కదా ఇంత కొంప మునిగిపోయింది, వృధాగా చచ్చిపోయారు. సింహం అందరినీ తినేలా తలా ఒక కండా పీక్కు తింది అంతే, తలా ఒక దెబ్బ కొట్టింది, కొట్టిన దెబ్బలకు వీళ్ళు కాస్త చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళని బతికించే నాథుడేడి, నాకా ఏమీ రాదు అని అనుకొని ఓ దండం పెట్టి ఇక తూర్పు దేశం వద్దు, దక్షిణ దేశం వద్దు, సొంత ఊరు వెళ్ళిపోదామని బతుకు జీవుడా అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ శాస్త్ర పరిజ్ఞానాన్నైనా ప్రదర్శించేటప్పుడు దేశకాలమాన పరిస్థితులు చూసుకోవాలి. నాకు ఇది వచ్చు నేను చేస్తా అనకూడదు. మన విద్య ఇక్కడ అవసరమా అనేది ఆలోచించాలి. ఆలోచన లేకుండా ప్రదర్శనకి పూనుకుని ఐ కెన్ డూ ఎనీథింగ్ అని కనుక అన్నారో ఇదిగో ఇలాగే అవుతుంది. కాబట్టి ఆలోచించి మన విద్యల్ని ప్రదర్శించాలి. మన తెలివితేటలన్నీ ఎదురుగుండా వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేసిన, నాకు అది తెలుసు ఇది తెలుసు నాకు సమస్తం తెలుసు అని తెలియచేస్తే మనం ఎలా మ్యానిపులేట్ అవుతామో మనకు తెలియదు. ఇక్కడంటే సింహం వచ్చింది కాబట్టి వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. మన 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 వ్యవహారాల్లో సింహాలు అవి రావు కదా, మనం మనుషులకి దొరికేస్తాం, మ్యానిపులేషన్కి గురవుతాం. ఇతరులు మనని వాడేసే ప్రమాదం ఉంది. ఒట్టిగా వాడేస్తే పర్వాలా, ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో అర్థం కాదు, అప్పుడు బయటపడడం కష్టం. కాబట్టి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టే విద్యా ప్రదర్శన చేయాలి అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఒక గాడిద కథ చెప్తాం. ఒక ఊళ్ళోనట శుద్ధపట్టుడని ఒక సాకలాయన ఉండేవాడు, రజకుడు. అయితే ఈ రజక వృత్తిలో పూర్వం ఇప్పుడు అంత తక్కువగా ఉన్నారు, కానీ ఇది వరకు వీళ్ళకి ఏంటంటే గాడిదల్ని వాటిని మేపేవారు బాగా. గాడిద ఉంటే ఏంటంటే అది ఎక్కువ బరువుని సులువుగా మోసుకెళ్తుంది ఒకటి, రెండోది ఎక్కువ మెయింటెనెన్స్ లేదు, దానికి ఏదో గడ్డి గాదం పడేస్తే సరిపోతుంది, అది రోడ్ల మీద ఉండే గడ్డిని తినే పెరుగుతుంది.
దానికి గుర్రాల్లాగా మెయింటెనెన్స్ వ్యవహారాలు అవి ఉండేవి కాదు. ఈ శుద్ధపట్టుడి దగ్గర ఒక బలహీనమైన ఒక గాడిద ఉండేది. దానికి ఓపిక చాలేది కాదు పాపం. విపరీతంగా పని, బోల్డన్ని బట్టలు, గాడిద బరువు అంటారు దాన్ని, గంతాపంతా గాడిద బరువు అంటారు. గాడిదే పాపం చాలా బరువుని మొయ్యాల్సి వచ్చేది. దానికి ఏమో పెద్ద గడ్డి దొరికేది కాదు. వాళ్ళ ఊర్లో కొంచెం నీటి ఇవక తక్కువ, నీరు తక్కువ. దాంతో ఈ గట్ల మీద అక్కడ మంచి నవనవలాడే గడ్డి అది దానికి దొరికేది కాదు. ఆ ఊళ్ళో ఉన్న గొడ్లే ఉన్నవి మొక్కమోడు తినేసేవి. ఈ గాడిద పాపం పనంతా అయ్యి సాయంకాలం చూస్తే దానికి ఏదో ఎండుగడ్డి దొరికేది. నర్నాలకంతా సరిపోయేది కాదు, వీక్గా ఉండేది. అయితే ఏమైందట, ఈ శుద్ధపట్టుడు ఒకనాడు ఏదో పక్క ఊరు వెళ్ళి వస్తుంటే వాడికి అడవిలో ఒక చచ్చిపోయిన పులి కనపడిందట. పులి ఏదో జబ్బు చేసి మరణించింది. అప్పుడు దానికి ఏం తట్టింది, ఆహా చాలా బాగుంది, దీనికోసం ఎవరూ రాలేదు, ఎవరో గోళ్ళు కూడా పీకేశారు, పులిగోరలు అమ్మేసుకుంటారు ఆటవికులు, ఆ చర్మాలు ఏం చేయక వదిలిపెట్టేశారు, వాడికి అవసరం లేదు. వీడేం చేశాడు, చాలా హాయిగా ఉంది, దీన్ని పని చేద్దామని చెప్పి అక్కడే కూర్చుని తన దగ్గరున్న సామాన్లలో నుంచి ఓ చిన్న పదునైన ఆయుధం ఏదో ఉంటే తీసి ఆ పులి చర్మం మొత్తం ఒలిచేసాడు. ఒలిచేసి ఆ చర్మాన్ని చేత్తో పుచ్చుకుని ఇంటికి తెచ్చేసి కొంచెం ఎండలో పడేసి పులి చర్మం అంతా ఆరేలాగా చేశాడు. ఈ గాడిద మీద సాయంకాలం అవ్వగానే ఆ పులి చర్మాన్ని కప్పివాడు. అది ఆ పులి చర్మం కప్పుకుని తన మీద వేసిన దాన్ని విదిలించే అలవాటు ఉండదు గాడిదకి. ఇంకో జంతువు అయితే వేరే ఏదైనా వేస్తే తోసేస్తుంది. ఈ పాపం ఈ పిచ్చిగాడిదకి దానికి తెలీదు, దాని మీద ఏమైనా వేస్తే దాన్నట మోసుకుంటూ తిరుగుతుంది. ఈ పులి చర్మాన్ని దాని మొహం మీద నుంచి వెనకంటే నెత్తి మీద నుంచి వెనక దాకా కప్పేసేవాడు. అదే మోసుకుంటూ పోయి తినేసి వచ్చేది. అయితే ఇతనేం చేశాడు, వీళ్ళ ఊళ్ళో బాగా గోధుమ పైరు విశేషంగా పెరిగిందట. ఆ విశేషంగా పెరిగిన గోధుమ పైర్ల దగ్గర తీసుకుపోయి దీన్ని వదిలిపెట్టేవాడు, ఈ గాడిదని. ఎవరు వదిలించకపోవడంతో అది హాయిగా నవనవలాడుతున్నటువంటి గోధుమ గడ్డిని హ్యాపీగా సంతోషంగా కడుపు నిండా నొక్క తినేసేది. దూరం నుంచి చూస్తే పులిలాగా కనపడేది, పైన చర్మం అది కదా, ఇంచుమించుగా సైజు కూడా అలాగే ఉంటుంది. ఈ పొలాల్లోనూ వాటాల్లోనూ దూరం నుంచి చూస్తే ఈ గాడిద కాళ్ళు దాని బోడి మొహం ఎవరికి కనపడతాయి, ఈ పులిచారులే కనిపిస్తాయి. దీపం పెట్టి చూసారనుకోండి చీకటి వేళ, ఆ దీపంలో పులి తాలూకు మెకంది చారలు కనపడతాయి. పసుపు నలుపు చార, నిదానంగా కదలటము. గాడిద దబదబా పరిగెత్తదు, గుర్రంలాగా స్లోగా వెళ్తుంది. ఏదో భయం వేసినప్పుడు పరిగెడుతుంది కానీ సాధారణంగా ఏముండదు, ఈడుస్తూ నడుస్తుంది. దాని స్లో నడకని పులి తాలూకు నక్కి నక్కి నడవటంగా భావించి జనాలు హడిలు చచ్చేవాళ్ళు, పులి తిరుగుతోందని ఊరుకునేవాళ్ళు. కానీ తెల్లవారేసరికి గడ్డి ఖాళీ అయ్యేది, వాళ్ళకి తెలిసేది కాదు. పొలాల్లో పడి శుభ్రంగా మేసేసేది గాడిద హాయిగా. అయితే ఒక నెల 2 నెలలు గడిచేసరికి పచ్చటి నవనవలాడే ఈ గడ్డి తినటంతో గాడిద బలిసిపోయింది, పుష్టిగా అయింది. దాన్ని బలవంతంగా లాక్కొచ్చేవాడట ఇతను, చాకలాయన. ఎంత కష్టపడేవాడు దాన్ని కట్టేయటానికి, అంత బలిసిందనమాట. ఎప్పుడైనా ఈజీగా ఫ్రీగా సులువుగా ఏ కష్టము లేకుండా ఆహారం కానీ డబ్బు కానీ లభిస్తే వ్యక్తులు ఒళ్ళుపోయి తెలీదు వాళ్ళకి. అది గాడిద కథలో చెప్తారు. ఈ గాడిద తను పులి చర్మం కప్పుకుంటున్నానని వేరే వాళ్ళ పొలాల్లో తింటున్నానని ఆ ఇంగితం ఏమీ లేదు దానికి. దాన్ని ఎవరు ఏమీ అంటలేదు, తినేస్తోంది అంతే. ఒకనాటి రాత్రి ఏమైంది, అది ఇక గోధుమ చేనులో గడ్డి మేస్తూ ఉండగా దూరంగా ఒక ఆడగాడిద ఓండ్ర వినపడింది. ఆడగాడి తన సొంత జాతి కుక్కలు కూడా చూడు, ఏమైనా మురిగితే ఇవి మురుగుతూ ఉంటాయి. పిట్టలు కూడా అంతే, అవి కిచకిచలాడంగానే ఇంకా కొన్ని కిచకిచ అంటుంటాయి. కాకులు అంతే. చాలా మటుకు జంతువులు తమ జాతిది ఏదైనా ఒక శబ్దం చేసిందంటే తమ కూడా చేస్తాయి. ఎప్పుడైతే ఆడగాడిద స్వరాన్ని గుర్తుపడతాయి, ఇది మొగగాడిద అనమాట. ఇక్కడ మన పులి చర్మం కప్పుకున్న కథానాయక గాడిద, కథానాయకుడు మగవాడు. ఈ ఆడగాడిద స్వరం ఎప్పుడైతే విన్నదో ఇది తను ఎక్కడున్నాను, పొలంలో ఉన్నాను, ఎవరైనా వింటారు, అది మర్చిపోయింది. దానికి ఏం బుర్రలో లేదు. అది కూడా మొహం పైకెత్తి ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. ఆ పొలం కాపలాకి వచ్చినటువంటి 2-3 రైతులు ఓ చోట ఎక్కడో కొంచెం కాస్త మంట వేసుకుని కూర్చుని ఉన్నారు. సడన్గా వాళ్ళకి ఏమిటి గాడిద ఓండ్ర వినపడుతోంది ఏమిట్రా అని లేచి వచ్చి చూద్దును కదా, ఈ పొలం మధ్యలో నిలబడిన గాడిద మొహం మోర పైకెత్తి ఓండ్ర పెడుతోంది. దగ్గరకు వచ్చి చూసేసరికి పులి చర్మం కప్పుకున్నది అదేమో గాడిద ఓండ్ర పెడుతోంది.
అవురవురా దిండుంపదేగా ఎవడో తెలివిగా దీన్ని మన దగ్గరికి వదిలిపెట్టాడు, ఎన్ని రోజుల నుంచి గోధుమ చేలో గడ్డంతా ఇదేం వేసేస్తుందని వాళ్ళు ఏం చేశారు, తలా ఒక కర్ర పట్టుకుని ఈ పులి చర్మం కప్పుకున్న గాడిదని చీతకొట్టు వదిలిపెట్టారు. కుంటికాలు ఈడ్చుకుంటూ అది తన యజమానిని చేరింది. ఆయన చూసుకున్నాడు, పులి చర్మం ఎక్కడో పడిపోయింది, దీనికి కాళ్ళు కీళ్ళు తొలగిపోయినాయి. మరి ఇన్ని రోజుల నుంచి గోధుమ చేలో పడి తింటుంటే వాళ్ళు ఊరుకుంటారు, దొరికిందే ఛాన్స్ అని చీతకొట్టు వదిలిపెట్టారు. ఇక గాడిద ఎటు కాకుండా అయిపోయింది. అంతకుముందు బలహీనంగా ఉన్న సామాన్లు మోసుకెళ్ళేది, ఇప్పుడు కాలు విరిగింది, అందుకు కూడా పనికిరాదు. అది ఏడుస్తూ యజమాని వాకిట్లో నుంచుంది. యజమాని ఇంకేం చేయలేక సరే దాన్ని ఆ ఉన్న జంతువులతో పాటే అక్కడే ఉంచుకున్నాడు. ఇంకా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. కానీ ఇది ప్రమాదకరమైన పని కదా, గాడిద చచ్చిపోవచ్చు కూడా. వేరే జంతువుని ముసుగు వేసినప్పటికీ ఒక జంతువు తన స్వజాతిని మర్చిపోదు, సహజమైన గుణాన్ని వదిలిపెట్టదు. మనుషులు కూడా అంతేనండి. ఇప్పుడు అలా లేదనిపిస్తుంది, కానీ ఏదో ఒక టైంలో మన జాతి లక్షణం మనకు అలవాటైందంటే జీన్ తాలూకు వ్యవహారం బయటకు వస్తుంది. ఎక్కడో చోట అవి బయటపడిపోతాయి. ఒకటి. రెండోది, ఈ ఫ్రీగా ఉచితంగా ఆహారం గనక వచ్చేసి డబ్బు కానీ ఏదైనా శ్రమ పడకుండా లభిస్తుంటే అదుపు ఉండదు వాళ్ళకి. ఆ 2 పాయింట్ల కోసము, ఈ 2 విషయాల కోసమే మనకి విష్ణు శర్మ గారు రాజకుమారులకి ఈ కథ చెప్పారు. ఇది చాలా చోట అప్లై అవుతుందండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఈ కథని ఏ సందర్భంలో వాడుకోవచ్చో ఆ సందర్భంలో వాడచ్చు. తెలివిగల కథ ఇది, అంతే. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక పల్లెటూరులో మిత్రశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. అట్టే ధనికుడు కాదు ఆయన. చుట్టుపక్కల ఊళ్ళల్లో అక్కడక్కడ ఇంకొంచెం వ్యవహారం చేసుకుని తర్వాత ఏదో పౌరోహిత్యం చేసి సంపాదించుకునేవాడు. అయితే ఏమైందట, మాఘమాసం వచ్చి, మాఘ వాతావరణం అది చల్లగా ఉంది. ఆ కాలంలో ఈ మాఘం పాల్గొనం వచ్చినప్పుడు చిన్న చిన్న యజ్ఞాలు చేసుకునే పద్ధతి ఉండేదట. సరే ఈయన ఏమనుకున్నాడు, పక్క ఊళ్ళో ఈయనకి బ్రాహ్మణ్యానికి వెళ్ళే ఒక పశువుల శాల అధిపతి ఒక ఆయన ఉన్నాడు. అక్కడికి వెళ్ళొద్దామని ఈయన ఏం చేశాడు, ఈ మిత్రశర్మ గారు పక్క ఊరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పూజ ఆశీర్వచనం చేసి ఆయనతోటి ఏం చెప్పాట, బాబు యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి యజ్ఞ పశువుని నాకు ఇవ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన కూడా ఈ 10 సంవత్సరం అంతా రకరకాల పూజలు చేస్తాడు అయ్యగారు, ఆయన అడిగాడు కదా అని ఒక బలిసిన మేకపోతును ఒకదాన్ని, బాగా బలంగా ఉంది, దాన్ని ఈ బ్రాహ్మణ ఆయనకి అప్పచెప్పాడు. అప్పచెప్పేసరికల్లా సరైన చూసుకుని, యజ్ఞ పశువు బ్రాహ్మడికి ఎందుకు తింటారా అలాంటి ప్రశ్నలు అడగబోకండి, పాతకాలపు విధానాలు వేరేగా ఉండేవి. యజ్ఞం చేసేటప్పుడు ఇట్లా యజ్ఞ పశువు అని ఒక పశువుని, ఒక మేకను కానీ ఒక దీన్ని కానీ, అంటే మన గుర్రాలని అశ్వమేధాలు అవి చేసేవాళ్ళు కదా, అట్లాగే ఒక మేకలతోటి కూడా ఏదో పని ఉండేది వాళ్ళకి. సరే ఇతను ఏం చేశాడు, ఈ మేకను తీసుకెళ్తుంటే సరే 4 అడుగులు ఊరు దాటిన తర్వాత అనుకున్నాడు, అయ్యో నేను యజ్ఞం చేయటానికి తీసుకెళ్తున్నా, ఈ మేకను గౌరవించాలి, దీన్ని నడిపించకూడదని ఏం చేశాడు, ఆ మేక పని ఇట ఎత్తి మెళ్ళ మీద భుజాల మీద వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. మేక అలసిపోతుంది, ఈ దారి అంతా నడిచేసరికి కొత్త దారి అని అనుకున్నాడు. అయితే ఇతను ఊరు దాటి అడవిలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఒక 3 కుర్రాళ్ళు 5-6 రోజులైందిట వాళ్ళు సరిగ్గా అన్నం తిని. వాళ్ళు ఏం చేశారు, పని పాట లేదు, ఊళ్ళో ఆవారాగా తిరుగుతూ ఉండేవాళ్ళు, జులాయి వాళ్ళు అనమాట. ఇది చూసి అబ్బో పక్క ఊరి అయ్యగారు మంచి బ్రహ్మాండమైన మేకను పెట్టాడు, ఎలాగైనా ఈ మేకను సంపాదించాలి. ఈయనకి ఎందుకు మేక, బ్రాహ్మణ ఆయనకి వాళ్ళకి తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుస్తాయి, యజ్ఞం ఏదో ఉండుంటుంది దానికోసం తీసుకెళ్తున్నాడు, ఈయనకి యజ్ఞం సంగతి ఆయన చూసుకుంటాడు, ఈ మేకలు అయిపోయినా వచ్చిన యజ్ఞానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మేకను కొట్టేయాలనుకున్నారు వాళ్ళు. ఈ కొట్టేయటం కోసం ఏం చేశారు, 3 బాగా మాట్లాడుకుని ఒకడేమో అక్కడే నడవటం మొదలుపెట్టాడు, కొంచెం గబగబా నడవటం మొదలెట్టాడు, మిగిలిన 2 పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయారు. మొత్తం మీద బ్రాహ్మణ్ణి దాటేసి పక్కన ఆయనకి కనపడేలాగా కాకుండా పక్కన దారిలోంచి ముందుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మొదటి వాడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ ఆయనకి ఎదురొచ్చాడు. కొంత దూరం ముందుకు పరిగెత్తి ఆయన వైపుకి నడిచాడనమాట. నడిచి ఏమన్నాడు, అయ్యగారు దండాలండి, ఆశీర్వచనాలు కావాలి మీవి, మీరు చాలా గొప్పవారు అని. అయ్యో అదేంటండి, ఇంత చక్కటి సోత్రి బ్రాహ్మడు కుక్కనెత్తుకెళ్తున్నారు ఏంటండి అన్నాడు. అనగానే నేను ఉలిక్కిపడ్డాడు. కుక్క ఏమిటి, మేక కదా ఇది అని తెల్లబోయి, ఏరా ఆశీర్వచనాలు కావాలంటావు ధూర్తుడా, నీకు మేకకి కుక్కకి తేడా తెలియదురా దౌర్భాగ్యుడా, మేడ మీద ఉన్నది మేక, నేను యజ్ఞ పశువుని తీసుకెళ్తున్నాను, కళ్ళు కనపడవా ఏమిట్రా నీకు
తాగేస్తున్నావా? నువ్వు ఏం తాగావు? దేనివల్ల నీ కళ్ళు ఇలా బయర్లు గమ్మి ఇలాగ అంటున్నావు నువ్వు నన్ను అని గట్టి గట్టిగా కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికి ఈ మొదట వచ్చిన కుర్రాడు, అయ్యో అలాగండి, కుక్కలా కనపడుతుందండి అది. సరేలేండి మీ ఇష్టం పెద్దవాళ్ళు, మీకు మేము చెప్పేదేముంది. నాకే సరిగ్గా కనపడలేదేమో కానీ కుక్కేనండి ఇది, కుక్కలాగానే కనపడుతుంది. ఏంటో కుక్కని ఎత్తుకెళ్తున్నాడు అయ్యగారు, కాదంటాడు అని గొణుగుతూ ఆయన పక్క నుంచి నడిచి వెళ్ళిపోయాడు. తెల్లబోయాడు. ఏమిటిది కుక్క అంటాడు, శుభ్రమైన మేక అని దాని కాళ్ళు బట్టిగా పట్టుకున్నాడు. పట్టినది మే అంది. మే అంటోంది కాబట్టి మేకే, నేనేం పొరపాటు పడలేదని ఈయన ఇంకా నడవటం మొదలుపెట్టాడు. ఈ ముందు పరిగెత్తుకెళ్ళిపోయారుగా ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకడు అంటే రెండో వాడు ఎదురొచ్చాడు ఈయనకి. ఎదురొచ్చి, అయ్యగారు బాగున్నారా, ఏమిటి ఇటువైపు నుంచి వస్తున్నారు అని అడిగి, వాడు కూడా ఆయన అవతల ఆయన బాగున్నాను ఆయన అని మాట్లాడాక, అయ్యగారు మీరు ఇంత గొప్పవారు, ఎంత ముద్దయితే మాత్రం చచ్చిపోయిన దూడని ఎత్తుకున్నారు ఏంటండి? దూడలు చచ్చిపోయాక కటికవాడికో కసాయివాడికో ఎవరికో చెప్పాలి, లేకపోతే ఆ ఊరు వెట్టివాడికి చెప్తే వాడు తీసుకెళ్ళి బయట పారేస్తాడండి. మీరు మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు ఎందుకండి అసహ్యంగా చచ్చిపోయిన దూడని అన్నాడు. అనేసరికి తెల్లబడి, దూడేమిటి, చచ్చిపోవటం ఏమిటి, మేకరా ఇది, నేను మేకని తీసుకెళ్తున్నాను, చచ్చిన దూడంటావు, నీకు కళ్ళు కనపడవా, మీరంతా మీ ఊరు వాళ్ళంతా ఏమన్నా తాగేస్తారా ఏమిట్రా, ఏ చెట్టును తొక్కొచ్చావు నువ్వు, నీకు కళ్ళు కనిపించట్లేదు అన్నాడు. అనగానే కుర్రాడు అన్నాడు, అలాగండి మేకంటారా, నాకేంటండి ఇది చచ్చిన దూడలా కనపడుతోంది. అయ్యో చచ్చిన దూడ కాదంటారా, కానీ నాకు ఎందుకని చచ్చిన దూడలాగానే కనపడుతోంది అయ్యగారు. మీ ఇష్టం, మీ దూడ, చచ్చినా బతికినా దూడ మీది కాబట్టి నెత్తైనా ఎక్కించుకుంటారు, ఏమైనా చేస్తారు, మీ ఇష్టం లేండి అన్నాడు. ఈయన వాడిని దాటుకుని చిచ్చి వెధవలు అని వెళ్ళిపోతూ, ఏమిటిది మేక కదా, చచ్చిపోయిన దూడ అంటాడేమిటని మళ్ళీ మేకని కాళ్ళు పట్టుకుని కదిపాడు. అది ఇంకోసారి మెహా అంది. మెహా అనగానే అయ్యే పర్వాలేదు మేకే, ఏం కాదనుకున్నాడు. ఇంకా ముందుకు నడిచాడు. ఇప్పుడు ముందుగా పరిగెత్తుకెళ్ళిపోయిన మూడో వాడు ఎదురొచ్చాడు. బ్రాహ్మణ ఆయన మిత్రశర్మ గారికి ఎదురొచ్చి, అయ్యా మహానుభావులు, ఎంతో గొప్పవారు, 10 మందికి చెప్పవలసిన వాళ్ళు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారా, చెరువులో స్నానం చేస్తారండి మీరు అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, నేను స్నానం చేయటం ఏమిట్రా, పొద్దున్నే స్నానం చేసి మరి మాకు యాజ్ఞికమైన ఒక ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మేకను తెచ్చుకుంటున్నాను, నేను ఎందుకు స్నానం చేస్తాను, నేను ఇంకా స్నానం చేయక్కర్లేదన్నాడు. అదేంటండి గాడిదని బెజాల మీద ఎక్కించుకుని స్నానం చేయరేంటండి, భలేవారు మీరు అన్నాడు మూడోవాడు. అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు. గాడిదని ముట్టుకుంటే సచేల స్నానం చేయాలని ఒక నియమం ఉండేదట ఆ కాలంలో. గాడిదని ముట్టుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో చాకళ్ళు అంటే రజకులు, వాషర్మ్యాన్ అనాలి కాబోలు, వాళ్ళు ఈ గాడిదల మీద అన్ని రకాల బట్టలు, మురికి బట్టలు వేసి తీసుకెళ్ళేవాళ్ళు. రకరకాల మైల బట్టలు మోస్తాయి కాబట్టి గాడిదని ముట్టుకోకూడదు. అందరి బట్టలు మోసుకెళ్తాయి కదా, రకరకాల మురికలు చేరుతాయి దాని మీద. దాన్ని ముట్టుకుంటే కనుక స్నానం చేయాలి, అది కూడా సచేల స్నానం, బట్టల మీదే పోసేసుకోవాలి. ఈయన నిర్ఘాంతపోయాడు. గాడిదేమిట్రా అన్నాడు. అదేనండి మీ భుజాల మీద ఉన్నది పిల్లగాడిది కాదుటండి అయ్యగారు అన్నాడు మూడోవాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, గాడిదని ఎత్తుకున్నానా నేను? ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తున్నాడు, వీడు ఏకంగా గాడిద అంటున్నాడు. చీచి, నేను కానీ అది ముట్టుకున్నానా ఏమిట్రా దేవుడా, ఇది పొరపాటున గాడిదేమోనని ఆ మెడల మీద ఉన్న మేకను అక్కడ బారేసి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకసారి లొంగరు మాటలకి, రెండోసారి లొంగరు, మూడోసారి లొంగి తీరుతారు. ఆయన మా మేకను వదిలేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఊరు చెరువులో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఆ కింద పడిన మేకని పట్టేసుకుని చక్కగా తీసుకెళ్ళి దాన్ని పచ్చనం చేసి ఎలా కావాలో అలా ఆరగించేశారు. ఈ కథలో చూడండి ఎంత విచిత్రమైన విషయం చెప్తున్నారు. సాధారణంగా ఏ విషయమైనా ఎవరినైనా నమ్మించడం కష్టం, కానీ అతి వినయంతో ఎవరినైనా నమ్మించదు. అతి వినయం అంటే మీరు ఇంద్రుడు చంద్రుడు, మీకు ఎన్నో తెలుసు, మీలాంటి వాళ్ళు మీరే, మీకు సాటి ఎవ్వరూ లేరు అంటాం, మీకు అన్నీ తెలుసు అంటాం. వాళ్ళని అలా మాట్లాడితే నమ్మించవచ్చు. ముద్దుగా మాట్లాడటం, స్త్రీలు అని రాస్తాడు పంచతంత్రకర్త అయితే, ఆడవాళ్ళు చక్కగా మాట్లాడితే ఎవరైనా లొంగిపోతారు. తర్వాత మోసగించాలన్న ఉద్దేశం ఉంటే అవతల వాడికి తానా తందానా అంటాం. మోసగించాలన్న ఊహ ఉంటే వాళ్ళు ఎవరినైనా
లొంగదీయగలరు, ఎవరినైనా నమ్మించగలరు. అవతల వాడి వినయం ఏమిటి అనేది తెలివిగా ఉంటే కానీ మనం దాని నుంచి తప్పించుకోలేము. ఒక మనిషిని ఒప్పించాలంటే ఇలాంటి ఉపాయాలు చేయాలని పంచతంత్ర కథలు మనకి తెలియజేస్తాయి. మనం ఒప్పించక్కర్లా, కానీ మనం ఒప్పేసుకునే పరిస్థితి ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం దొరికిపోతాం ఎవరికో, ఎవరో మోసం చేస్తారు. దానికి కారణం ఏంటంటే మనం వాళ్ళ అతి వినయానికో, అతి మృదువైన మాటలకో, అతి తెలివితో మోసం చేయాలన్న ఉద్దేశానికో మనం పడిపోతాం. వాటికి దొరకకుండా ఉండాలి. లేదా మనం అలా ఎవరినైనా లొంగదీయాలంటే ఈ పద్ధతిని పాటించాలని చెప్పటం కోసం ఈ మూర్ఖ బ్రాహ్మణ త్యాగ కథ. అంటే ఇది నిజానికి ఆయన తీసుకొచ్చింది మేకపోతునే, తెచ్చింది మేకపోతునే. తను తెచ్చింది మేకనవునో కాదోనన్న అపనమ్మకాన్ని ముందు 2 సార్లు క్రియేట్ చేసి 3ఓసారి ఆయన్ని సక్సెస్ఫుల్గా నమ్మించేశారు. ఈ కథని ఎన్ని చోట్ల వాడుకుంటారో కార్పొరేట్ స్టోరీస్గా చెప్తారు ఈ కథల్ని. అవసరం వచ్చినప్పుడు పిల్లలకి చక్కగా ఈ కథ చెప్పండి. ఇలా మోసపోకూడదు అని తెలియజేయండి. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. పంచతంత్రాల్లో కథలు కొన్ని వింతగా ఉంటాయి కదా. సాధారణంగా ఏంటంటే మనం మన శత్రువుకి హెల్ప్ చేసేటప్పుడు, శత్రువుకి ఏదో అతను అడిగాడు ఒక సహాయం చేస్తున్నాం, సగం నిజం సగం అబద్ధం చెప్పాలట. శత్రువు సమస్య తీరాలి, ఆ శత్రువు సమస్య మనకి తీరాలి. అతనికి ఉన్న సమస్య తీరాలి, అతని సమస్య మనకి తీరాలి. దానికి ఎట్లా చేయాలి అని ఒక మంచి కథ చెప్తున్నారు. పూర్వం ఒక పెద్ద జీలుగు చెట్టు ఉండేది ఒక నదీ తీరంలో. అయితే ఈ నదీ తీరంలో ఉన్న జీలుగు చెట్టు మీద బోలెడని కొంగలు ఉండేవట. ఆ చెట్టుకు ఉన్న తొర్రలో ఒక నల్లటి తాచుపాము ఒకటి ఉండేది. అదేం చేసేది, చెట్టు మీదకి పాకి వెళ్ళి ఈ రెక్కలు వచ్చి రాకుండా ఉన్న కొంగ పిల్లల్ని తినేసేది. కొంగలకి వేరే మార్గం లేదు, ఏదో బతికినన్ని బతుకుతాయి, పోయినన్ని పోతూ ఉంటాయి. అట్లా జరుగుతుంది. అయితే ఒకనాడు ఒక కొంగ గుడ్లు పొదిగింది, కొంచెం పిల్లలు కాస్త కోకోవలాడుతున్నాయి అన్నమాట, ఇంకా రెక్కలు రాల. అది ఆహారానికి వెళ్ళొచ్చేసరి కదా అదే స్వయంగా చూసింది నల్లతాచు తన గూడు మీదకి పాకి ఆ పక్షి పిల్లలు కొంగ పిల్లలు 2-3 అది తినేసేది. ఏం చేయాలో తెలియలా కొంగకి. పరమ దుఃఖంతో అదేం చేసింది, ఆ చెరువు గట్టు మీద కూర్చుని దుఃఖిస్తోంది, ఏడుస్తోంది. ఆ నది గట్టు మీద, ఆ నదిలో ఒక ఎండ్రకాయ ఉందట. ఎండ్రకాయ అంటే ఇంచుమించుగా పీత లాంటిది, కొంచెం అటు ఇటుగా ఏదో చిన్న తేడా ఉంటుంది. దానికి ఇంగ్లీష్ పేరైతే వేరే తేడా ఉంది, మనం ఇలాగే పీతని అలాగే చెప్పుకుంటాం, కొంచెం పెద్దదనమాట. ఆ ఎండ్రకాయ పాక్కుంటూ వచ్చి ఓ స్నేహితుడా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి ఇంత దుఃఖంలో ఎందుకున్నావు, మామూలుగా నువ్వు జపం చేస్తావు కదా అంటే నిశ్శబ్దంగా నుంచుంటుంది కొంగ. నుంచుని చటుక్కున చేపలు తన దగ్గర ఫ్రీగా అటు ఇటు తిరగడం మొదలెట్టేసరికి చటుక్కున పట్టేస్తుంది. నువ్వు జపం చేసుకునేవాడివి, జపం చేయకుండా దుఃఖిస్తున్నావేమిటి అనేసరికల్లా ఆ కొంగ ఇంకా పరమ దుఃఖంతో, ఓ స్నేహితుడా, నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి, ఈ దౌర్భాగ్యుడి పిల్లలు నాగుపాముతోటి తినివేయబడ్డాయి, త్వరలో ఉన్న ఒక పాము మా పిల్లల్ని తినేస్తోంది, ఇవాళ ఆ దురదృష్టం నాకు పట్టింది, నా పిల్లల్ని తినేసిందో అని వలవలా ఏడ్చింది కొంగ. అయితే ఎండ్రకాయ అనుకుంది, పాపం వీడి ప్రాబ్లం ఉంది, వాడి పిల్లలు పోయినాయి కదా, సలహా చెప్దాం అని అనుకుని వీడి పీడ మాకు కూడా విరగడవ్వాలి. ఎందుకంటే కొంగలు బేసిక్గా చెరువులో ఉన్న వాటికి లేదా నీటిలో ఉన్న వాటికి శత్రువులుగా ఉంటాయి. జన్మ విరోధం ఉంటుంది. శత్రుత్వం ఏముంది, చంపేయడం తినేయడమే, అంతకంటే ఏం లేదు. ఇదేం ఫైటింగు రాజ్యాల కోసం వ్యవహారం ఏం ఉండదు అక్కడ. కేవలం వాటికి ఆహారం కావాలి. కాబట్టి ఈ చెరువులో ఉన్నటువంటి చేపలు, పీతలు, నత్తగుల్లలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, కొండకచో వీటన్నిటికీ కొంగ బేసిక్ శత్రువుగా ఉంటుంది. దీని పీడ కూడా విరగడవ్వాలని ఏమందంటే, ఓ స్నేహితుడా, నువ్వు ఎందుకు ఇలా బాధపడద్దు, ఓ పని చెయ్యి, దూరంగా అడవిలో ఆ పొదల దగ్గర ఒక ముంగిసి ఉంటుంది. నువ్వేం చేస్తావంటే కొన్ని చేపలు పట్టుకుపోయి ముందు నీ చెట్టు దగ్గర మొదలుపెట్టి ముంగీస బొరియ దాకా వేసుకుంటూ వెళ్ళి, అవిట బొరియలు చేసుకుని ఉంటాయి పొదల్లో, అక్కడ పడుకుంటుంది. అది చల్లగా ఉండటం కోసం భూమికి చెట్లకి మధ్యలో ఖాళీ స్థలాల్లో ఇరుక్కుని అలా బొరిలాగా చేసుకుని ఉంటుంది అనమాట. కొంచెం ఇంచుమించు కుందేళ్ళవి బరోస్ అంటాం కదా, అలా కనపడతాయి అక్కడ. దాన్నే బొరి అంటారు తెలుగులో. అయితే ఈ చేపలు గనక వేసావంటే ముంగీసి వస్తుంది అని చెప్పింది. ఈ కొంగ సరేననుకుని ఏం చేసింది, చెరువులోంచి కొన్ని చేపలు బట్టి తన ముక్కుతోటి ముక్కలు కత్తిరించి తామున్న జీలుగు చెట్టు దగ్గర నుంచి అడవి మార్గంలో ఉన్నటువంటి
ఈ ముంగిస యొక్క బొరియ వరకు వేసుకుంటూ పోయింది. చేపల వాసనకి ఈ బొరియలో ఉన్న ముంగిస బయటకు వచ్చింది. దారిలో కనపడుతున్న ఒక్కొక్కటి వాసనని బట్టి చేప ముక్కలన్నీ తింటూ జీలుగు చెట్టు దగ్గరికి వచ్చేసి చెట్టు దాకా వచ్చాక చేపల వాసన పోయి పాము వాసన వస్తుంది. అది అటు ఇటు చూసి ఆ బొరిలో మూతి పెట్టి లోపల చక్క ముడుచుకుని పడగ వాల్చుకుని పడుకున్న పామును పట్టి తినేసింది. కొంగ సంతోషంతో రెక్కలల్లార్చింది. ఆహాహా, మా శత్రువు చచ్చిపోయాడు, అమ్మయ్యా దీని పీడ విరగడైపోయింది, ఎండ్రకాయ భలే ఐడియా చెప్పింది అనుకుంది. కాకపోతే దీనికి ఏమైందంటే ఇంకో పాయింట్, ఈ బొరియ దాకా వచ్చి పాముని తిన్న ముంగిస మళ్ళీ ఆహారం ఏమైనా దొరుకుతుందేమోనని మళ్ళా వచ్చింది. అక్కడికి వస్తే కింద ఈ మన చెట్టు తొర్రలో ఉన్న ఆహారం అయిపోయాక చెట్టు మీద ఉన్న కొంగలు కనబడ్డాయి. దానికి పాము అయితే కొంగ పిల్లల్నే తింటుంది, ముంగిస కొంగల్ని తింటుంది. అది చెట్టు మీదకి ఎక్కి ఒక్కోటి చొప్పున మొత్తం కొంగలన్నిటినీ వరుస పెట్టి తినేసింది. 2 రోజులకి 3 రోజులకి ఒక్కొక్కటి చొప్పున ఆహారం దొరకనప్పుడల్లా ఇక్కడికి రావటం, ఆ కూర్చునున్న కొంగల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుని తినేసేయటం. కొంగ ఎగిరిపోతుంది కదండి అంటారు, ఎగిరిపోయే పరిస్థితిలో ఎగిరిపోతుంది, తప్పించుకునేవి తప్పించుకుంటాయి, దొరికిపోయినవి దొరికిపోతాయి. అట్లా ముంగిస ఈ నది ఒడ్డున ఉన్నటువంటి చెట్టు మీద ఉన్న కొంగలన్నిటినీ ఖాళీ చేసేసింది. చాలా మటుకు తిన్నది. మిగిలిన కొంగలు ఓరినాయనో ఇక్కడే ఉంటే ఈ ముంగిస ప్రతిరోజు వస్తుందిరా దేవుడా అని అక్కడి నుంచి లేచకపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి అవతలకి. చెట్టు ఖాళీ. ఆ చెరువులో ఉన్న చేపలకు కానీ, ఎండ్రకాయలకు కానీ, పీతలకు కానీ, తాబేళ్లకు కానీ ఇంకా కొంగ భయం అన్నది లేకుండా పోయింది. కొంగలు వచ్చేవి కాదు, ఎందుకంటే ఇక్కడ ముంగిసి తిరుగుతుంది. కొంగలు కనపడితే అది మీద పడుతుంది. ఎందుకు వచ్చింది ప్రమాదం? ఏవి రావు అక్కడికి. హాయిగా ఊపిరి పీల్చుకునే చేపల మందారిని మనం పెరగచ్చని. ఇప్పుడు చూడండి, ఎండ్రకాయ ఐడియా ఏం చేసింది, ముందు కొంగకి సలహా చెప్పింది దాని సమస్య తీరటానికి. తన పిల్లల్ని తిన్న శత్రువుని సంహరించడానికి సలహా చెప్పి ప్లస్ అయ్యి వాళ్ళ కొంగకి, ఆ తర్వాత కొంగల సమస్య తనకి తీరిపోయేలాగా ప్లాన్ చేసింది. ఒకటే విషయం, దాంతో ఈ సమస్య కూడా తీరిపోయింది. తెలివిగా చేసింది కదా. ఇలాంటి ఐడియాతోటి మన శత్రువుని నిర్మూలించాలి. మనకిప్పుడు అలాంటి శత్రుత్వాలు అవి లేవు కదండి. ఏవో జనరల్గా ఓ ప్రాబ్లం తీరుతూ, ఎవరికైనా ప్రాబ్లం తీరుతూ, దాంతోపాటు మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేలాగా స్వామి కార్యం స్వకార్యం రెండూ తీరేలాంటి ఐడియాస్ వేయండి. వాళ్ళ ప్రాబ్లం తీరడంతో పాటు మన ప్రాబ్లం కూడా, మనకి వీళ్ళ వల్ల ఉన్న ప్రాబ్లం కూడా తీరిపోవాలి. ఇలా ఆలోచించమని విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. ఇలాంటి కథలు ఏమైనా చెప్తూ దీని మీద కనుక కొంచెం డిస్కస్ చేసి మనం విస్తారంగా కనుక పిల్లలకి చెప్పగలిగామంటే వాళ్ళ బ్రెయిన్లో కొత్త ఐడియాలు వస్తాయి, సమస్యలు తీరే రకంగా ఆలోచించగలుగుతారు. వాళ్ళని ఆలోచింపచేయటానికే ఇలాంటి కథలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ కథని మీరు సీప్ చేసుకోండి బాగా. ఇదే కథని పిల్లలకి చక్కగా అందించండి. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఉండే రకరకాల వింత గాథల్లో మనం చెప్పుకోబోయేది కూడా మరీ వింత గాథ, భలే తమాషాగా ఉంటుంది. పూర్వం అట వర్ధమానపురం అని ఒక నగరం ఉండేదట. ఈ నగరంలో దంతిలుడని ఒక వ్యాపారి ఉండేవాడు. ఈ దంతిలుడు ఏంటంటే చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం. రాజుగారి బిల్డింగ్లోకి, భవనంలోకి, సొంత ఇంట్లోకి వెళ్ళినంత స్వతంత్రంగా తిరగగలిగేంత సంపద కలిగిన వాడు. రాజుకు అవసరమైన ప్రతి వస్తువు అతని వ్యాపారంలో నుంచే బయటకు వచ్చేది. రాజుగారు ఏదైనా కొత్త వస్తువు తెప్పించుకోవాలంటే దంతిలుడే వాటిని అరేంజ్ చేసేవాడు. ఆ పద్ధతి వల్ల అతను రాణివాసంలోకి కూడా సులువుగానే వచ్చిపోయి తిరుగుతూ ఉండేవాడు అనమాట. అయితే ఇది కుర్రవాడుగా ఉండగా రాజుగారింటికి తిరగటం అతనికి అలవాటైంది. కొంచెం పెద్దవాడయ్యాక అతనికి వివాహం అయిందట. వివాహం చేసుకున్న సందర్భంలో మొత్తం రాజసభలో ఉన్న అధికారులందరినీ పెళ్లికి పిలిచారు. ఈ వివాహ సమయంలో వచ్చినటువంటి పెద్దలందరితోటి రాజుగారి గదులు ఊడ్చేవాడు, అంటే భవనంలో గదులు ఊడ్చేవాడు గోరంభుడు అని ఒకడు కూడా వచ్చాడు. పిలిచారు, అందరినీ పిలిచారు, అన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని రకాల క్లాసుల వాళ్ళని పిలిచారు. క్లాస్ 4 వాళ్ళకు కూడా పిలుపు వచ్చింది. అయితే ఈ గోరంభుడు ఏం చేశాడంటే, ఇతను బ్రాహ్మణ సమారాధన చేస్తున్నప్పుడు దంతిలుడు బ్రాహ్మణ సమారాధన చేస్తుంటే బ్రాహ్మలందరినీ కూర్చోబెట్టి పెద్దవాళ్ళకి పూజ చేసి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిపి చల్లుకుని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చే సమయంలో ఆ వరసలో వెళ్ళి గోరంభుడు కూడా కూర్చున్నాడు. ఇక్కడ క్లాస్ కంటే ఈ బ్రాహ్మలేమో వీళ్ళేమో పండితులు, గోరంభుడు పని చేసుకునేవాడు. పని చేసే వాళ్ళ సమూహం ఇంకొకటి ఉంది. ఈ పెద్దవాళ్ళ సమూహంలో కూర్చునేసరికి
దంతిలుడికి నచ్చక కాస్త కేకలేసి అర్ధచంద్ర ప్రయోగం అని రాస్తారు. అర్ధచంద్ర ప్రయోగం అంటే మెడ పట్టుకుని తోశారనమాట, అతన్ని బయటికి తోసేశారు, అతన్ని రానివ్వాలి. దాంతో ఈ గోరంభుడికి ఒళ్ళు మండిపోయింది. అవురవురా, వీడికి ఎంత పొగరు ఈ దంతిలుడికి, వీడి అంతు చూద్దాం అనుకున్నాడు. ఏం చేశాడట, ఒక 4-5 రోజులు గడిచాక ఒకనాటి తెల్లవారుజామున రాజుగారు అప్పుడే నిద్రలేస్తూ ఉంటే, ఆహా, ఈ దంతిలుడు ఎలాంటి వాడు, పట్టప్రాణిని కావలించుకుంటున్నాడే, ఆలింగనం చేసుకుంటున్నాడు అన్నాడు. అనగానే రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఏమిట్రా గోరంభ, ఏమన్నావు, చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు అని అడిగాడు. అడిగేసరికి ఇతను అన్నాడు, బాబు, తెల్లవారుజామున నిద్ర వస్తుందని కళ్ళు తాగానండి, ఆ మత్తులో ఏం కలగన్నానో ఏం మాట్లాడానో నేనేమన్నానో నాకు గుర్తులేదండి అని చెప్పేశాడు. కానీ రాజు స్పష్టంగా తెల్లవారి పావు తక్కువ 6 అయినప్పుడు విన్నాడు, దంతిలుడు పట్టపురాణిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతకంటే అవమానకరమైన మాట ఇంకొకటి ఉందా? దంతిలుడు ఒక వ్యాపారస్తుల పిల్లవాడు. అతను రోజు వస్తాడు, లోపలికి నగరంలోకి వస్తాడు, రకరకాల సామాన్లు తీసుకొస్తాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు, బాగుంది. ఇతను ఇంత ఫ్రీగా రానివ్వటంతో ఇతను పట్టప్రాణితో స్నేహం చేశాడేమో అన్న అనుమానం వచ్చేసింది రాజుగారికి. రావటం ఏమిటి, వెంటనే దంతిలుడిని లోపలికి రానివ్వద్దు అని ఒక ఆజ్ఞ చేసేసారు. అప్పటికప్పుడే జరిగిపోయింది. 10-10:30 అయ్యి ఎండెక్కేసరికల్లా దంతిలుడు ఏదో వ్యాసంగం కోసం, అంటే నగరంలోకి బోళ్ళని సరుకులు పంపిస్తాడు, వాటి డబ్బులు వసూలు కోసమో లేకపోతే కొత్త వస్తువులు వచ్చినాయని చూపించడానికో లోపలికి రాబోయేసరికల్లా ఆ మిమ్మల్ని రానివద్దని బయటికి పంపించేశారు. ఎన్నిసార్లు అతన్ని రావడానికి ప్రయత్నం చేసినా నగరులోకి అతన్ని రాణివాసం వైపుకి అసలు ఆశే లేదు, ఆస్థానంలోకి కూడా అతను రాల. నేను ఏం చేశాను, నా వల్ల ఏం తప్పు జరిగిందని నన్ను లోపలికి రానివ్వటం లేదు అని పదే ఆలోచించాడు దంతిలుడు. అతనికి అర్థం కాల. ఒక వారం తర్వాత మళ్ళీ అతను వస్తే అతనికి ఏం తెలిసింది, ఈ గోరంభుడు ఎవరో స్నేహితుడితో నిలబడి అక్కడ మాట్లాడుతూ చీపురు పక్కకు పెట్టి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ దంతిలుడిని చూసావా, ఈయనతోటి పెట్టుకుంటే చాలా కష్టం రోయ్, మెడపట్టు గెంటిచ్చేస్తాడు, ఇప్పుడు ఆయన కూడా మెడపట్టుకుని గెంటించబడుతున్నాడు, ఆయన చేసిన దానికి ప్రతిక్రియ ఆయనే అనుభవిస్తున్నాడు, చూసావా, ఈయన సామాన్యుడు కాదన్నాడు. అనంగానే అప్పుడు దంతిలుడికి గుర్తొచ్చింది, అవురవురా, నా పెళ్లి రోజున పెద్దవాళ్ళందరి మధ్యలో వచ్చాడని ఈ గోరంభుణ్ణి నేను మెడబట్టుకుని తోసాను, దాంతో వీడేదో మనసులో పెట్టుకుని రాజుగారికి నా మీద ఏమైనా ఎక్కిచ్చాడు ఏమిటోనో అని ఆలోచించుకుని ఏం చేశాడు, సాయంకాలం వచ్చి రాబోయే గోరంభ మా ఇంటి రాని తీసుకెళ్ళి వెంబడి పెట్టుకుని తీసుకుపోయి చక్కటి ఒక వస్త్రాల జతని బహుమానం చేసి, గోరంభ, ఆ రోజు నా పెళ్లి రోజున నువ్వు పెద్దవాళ్ళ మధ్యలోకి వచ్చేసావు, అదే అవజ్ఞ కదా అని నేను నిన్ను వెళ్ళమన్నాను, కానీ అంతకంటే నీ మీద నాకేమీ కోపం లేదోయ్, నువ్వు ఎప్పుడు నాకు ప్రీతిపాత్రుడివే, నీ పని చాలా శుభ్రంగా చేస్తావు, నువ్వు చక్కటి పనివాడివి, ఇదేమీ మనసులో పెట్టుకోకు అని ఆ బట్టలు పెట్టి, ఎందుకో రాజుగారి దగ్గరికి నన్ను రానివ్వటం లేదోయ్, నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అనగానే గోరంభుడు అన్నాడు, అయ్యా, ఇంత ఉపకారం చేశారు, పెద్దవాళ్ళకి పెట్టే బట్టలు నాకు పెట్టారు, నేను చూస్తాలేండి దాని సంగతి అని చెప్పాక ఏం చేశాడు గోరంభుడు, ఒక 2-3 రోజుల తర్వాత రాజుగారు పొద్దునే నిద్రలేస్తుంటే, అయ్యయ్యో, ఈ రాజుగారు ఏమిటి మల విసర్జన చేస్తూ దోసకాయలు తింటున్నాడు అన్నాడు. అనేసరికి రాజు ఉలికిపడ్డాడు. ఏమిట్రా గోరంబ, పిచ్చిబాగుడు బాగుతావు, ఏమంటున్నావురా అన్నాడు. అనగానే గోరంభుడు అన్నాడు, ఏమో ప్రభు, కళ్ళు తాగుతాను తెల్లవారుజామున నిద్ర రాకుండా, ఇప్పుడే కాస్త గుంకుపాట్లు పడి ఏవో ఎర్రికళ్ళు వస్తాయి, నేను ఏదో కలవరిస్తానండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి వీడికాల పాడుగాను, ఎవడైనా మల విసర్జన చేస్తూ తింటాడా? తినడు. పోని నేనా అందులోనూ, రాజుగారు మల విసర్జన చేస్తూ దోసకాయ తింటున్నాడని చెప్తున్నాడు, వీడు దుంపదెగా నోటికొచ్చిన పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు, వీడికి ఏం వెర్రికళ్ళు వస్తాయో అని ఎవరినో పిలిచాడు. ఒరే, ఈ గోరంభుడికి ఇంకా కళ్ళు అందనివ్వకండి, వాడు బాగే వాగుడు వెనలేక వస్తున్నాడు నేనని కేకలేశాడు. 10 గంటల అయ్యేసరికి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో, వీడేదో ఇట్టా పిచ్చి మాటలు మాట్లాడాడని, బంగారం లాంటి దంతిలుడు చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న వ్యాపారం చేస్తుంటే వెనకాల పుస్తకం పుచ్చుకొచ్చే రోజుల నుంచి కూడా మన ఇంట్లోకి వచ్చే పిల్లవాడిని ఇంత మాటని నేను ఇట్లా చేశానే, దంతిలుడు ఎంత స్నేహితుడు, ఎన్ని రకాల బహుమానాలు ఇచ్చాడు, ప్రపంచంలో ఎక్కడా దొరకని అద్భుతమైన వస్తువులన్నిటితోటి మన నగరులో నింపేశాడే, వాడు ఎంతో మంచివాడు. అనవసరంగా దంతిలుడి మీద నేను నిషేధం పెట్టి ఇట్లా ఈ పని చేశానని దంతిలుడి మీద నిషేధం తీయించేశాడు. ఎందుకంటే ఈ గోరంభుడు ఉన్నాడే, వీడు తాగుబోతు, కళ్ళు తాగుతాడు, వీడేదో పిచ్చివాగుడు బాగుతాడు, వీడు ఈ మాట పిచ్చి మాట మాట్లాడాడంటే అది సరైందని ఎలా అనుకుంటాం? ఓసారి పిచ్చివాగుడు వాగితే వాడు ఎప్పుడు పిచ్చివాగుడిదే వాడిది. కాబట్టి ఇక ఆ మాటలు వినిపించుకోకూడదని అసలు గోరంభుడిని
తెల్లవారుజామున వీడు మా నగర్లో నా దగ్గర ఉండడానికి వీలు లేదని ఆజ్ఞ జారీ చేసి దంతిల్ని పిలిపించుకుని దంతిలుడిని కేకేసి ఏమీ జరగనట్టే మాట్లాడకుండా ఉండిపోయాడు. ఏం జరిగి రాజుగారు తనని వద్దన్నాడో, ఏం జరిగి మళ్ళీ రమ్మన్నాడో దంతిలుడికి ఎప్పుడూ తెలియలే. అది గోరంభుడికి రాజుగారికి మధ్య రహస్యంగా ఒక మాట్లాడకూడని విషయంగా ఉండిపోయింది. చూడండి కథ ఎలా ఉందో. ఒకడు తన నోటు వదరిపాటుతనంతో చెడగొట్టి అదే వదరిపాటుతనంతో మళ్ళీ దీన్ని సరిచేశాడు. ఎంత తెలివైన కథ కదా, ఆలోచించండి. ఈ కథని అర్థం చేసుకోండి. మనం పంచతంత్రలో రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఇప్పటిదాకా రకరకాల జంతువుల కథలు చెప్పాం కదా. పంచతంత్రంలోనే ఈ ధర్మబుద్ధి పాపబుద్ధి అని మనుషుల కథలు కూడా కొన్ని ఉన్నాయి, ప్రత్యేకంగా కనపడతాయి ఈ కథలు. వీటిని గురించి ఇప్పటిదాకా మనం ఒకసారి కూడా మనుషుల కథలు చెప్పుకోలేదు కాబట్టి ఇవి ప్రత్యేకమైనవి కదా, ఇవి కూడా చెప్దాం అనుకున్నాం అనమాట. పూర్వం ఒక పల్లెటూరులో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళట, ధర్మబుద్ధి పాపబుద్ధి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఈ పాపబుద్ధి పేరేమిటండి, అలా ఎవరైనా పెట్టుకుంటారా అంటే ఊరికే మనకి తెలియటం కోసం, ఒకడు సరైనవాడు రెండోవాడు అంత సరైనవాడు కాదు అని మనకు అర్థం అవడం కోసం అలాంటి పేర్లు పెట్టారు. అయితే ఈ ధర్మబుద్ధి పాపబుద్ధికి ఇద్దరికి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. పాపబుద్ధికి తండ్రి కూడా ఉన్నాడు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పల్లెటూరులో ఎంత సంపాదించుకొస్తే మాత్రము మనకి ఇది సరిపోతుంది, కుటుంబాలను ఇక్కడే ఉంచి పై ఊరికి వెళ్ళి ఏదైనా సంపాదించి తెచ్చుకుందాము, గట్టిగా పెద్ద సంపాదన తెచ్చుకుంటే దాంతో మన కుటుంబ పోషణ చాలా సులువుగా అవుతుంది. ఈ ఊళ్ళో ఉన్న పొలమో పుట్రో ఏదో కాస్త ఇల్లు వాకిలి ఉన్నాయి, అంత మటుకు ఇవి ఉన్న ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు వీటిని కాపలా కాసుకుంటారని ఈ సమర్థులైన మగవాళ్ళు ఇద్దరు కూడా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏదో చిన్న వ్యాపారము పని చేసుకోవటానికి దిగారు. ఈ వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరూ కొంతకాలం ఒక 2-3 సంవత్సరాల పాటు చాలా పరిశ్రమ చేసి పెద్ద మొత్తమే కూడగట్టుకున్నారు, సంపాదించుకున్నారనమాట. సరే ఏమనుకున్నారు, ఇంత సంపాదించాం, మన కుటుంబంతో లేని సౌఖ్యం ఏమిటి ఈ కొత్త ఊళ్ళోనూ పై ఊళ్ళల్లో, ఇంటికి వెళ్ళిపోదామని భావించారు. సరే ఇద్దరు కలిసి తమ సంపాదించుకున్న మొత్తం ధనాన్ని తీసుకుని సొంత ఊరికి బయలుదేరారు. ఊరికి దగ్గరలోకి వస్తూ ఉండగా ఈ పాపబుద్ధి అన్నాడు, ఓ స్నేహితుడా, డబ్బు కనపడితే ఖర్చు అయిపోతుంది, మన ఇంటి దగ్గరే ఉంటే దొంగలకు కూడా దొరకచ్చు, ఇది ఓ పని చేద్దాము, ఈ డబ్బుని ఈ ఊరు మొదట్లో ఎక్కడైనా పాతిపెట్టి దాచిపెట్టుకుందాం, మనకు అవసరమైనప్పుడు ఇద్దరం కలిసి వచ్చి తీసుకుందాం, లేకపోతే ఇంటి దగ్గర కంటే ఇక్కడ సేఫ్గా ఉంటుంది డబ్బని పదే పదే అన్నాడు. అనేసరికి ధర్మబుద్ధి కూడా ఒప్పుకున్నాడు. అలాగేలే, ఇంటికి ఇంత డబ్బు పట్టుకెళ్ళామంటే మన వాళ్ళు అల్లాలు బెల్లాలు చేసేస్తారు, డబ్బు ఖర్చు అయిపోతుంది, మనకి అంత ఒళ్ళు తెలీదు చూడు, అలాగూ అవుతుంది, దొంగతనాలని ఇతరత్ర స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఇంత డబ్బు సంపాదించారు మాకు అప్పు ఇవ్వండి అని అదని అంటారు, దాని బదులు మనం దాచిపెట్టడమే కరెక్ట్ అని ఒక జాగ్రత్తగా ఓ చోట గుర్తుపెట్టుకుని అక్కడ తవ్వి ఏం చేశారు, డబ్బుని అందులో పాతిపెట్టారు. అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు ఉంది, ఆ జమ్మి చెట్టు మొదట్లోనే డబ్బుని పాతిపెట్టారు. పాతిపెట్టి ఇద్దరూ ఇంటికి వచ్చేసారు. ఏదో కొంత తెచ్చుకున్నారు చేతితోటి. కొన్ని రోజులు కాలక్షేపం అయింది. అయ్యాక ఒక పూట పాపబుద్ధి చెప్పాడు వాళ్ళ నాన్నతోటి, నాన్న మేమిద్దరం చాలా సంపాదించుకొచ్చాం, మరి నువ్వు గనక నాకు సహాయం చేస్తే ఈ డబ్బు మనదే అయిపోతుంది, ఇలాంటి మాటలు చెప్పాడు. తండ్రి అలాగేనైనా అంతకంటేనా అన్నాడు. ఈ పాపబుద్ధి ఏం చేశాడు, ఒకనాడు ధర్మబుద్ధికి చెప్పకుండా వీళ్ళిద్దరూ ముందు 1-2 సార్లు కలిసి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు కొద్ది కొద్దిగా. ఈసారి ఏం చేశాడంటే పాపబుద్ధి ఇతనికి ధర్మబుద్ధికి చెప్పకుండా ఒక్కడే వెళ్ళి మొత్తం ఆ గుంటలో ఉన్న డబ్బంతా తెచ్చేసి గుంట పూడ్చి చేసి వచ్చేసాడు. 2-3 రోజుల తర్వాత మరి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, పదా వెళ్దామని ధర్మబుద్ధిని పిలిచాడు. ధర్మబుద్ధి కూడా అన్నాడు, నాకు డబ్బులు అయిపోయినాయి, మనం వెళ్ళి తెచ్చుకుంటే మంచిది, పద ఇద్దరం కలిసి వెళ్దామని ధర్మబుద్ధి పాపబుద్ధి ఇద్దరు నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళారు. తమ పూర్వం పాతిపెట్టిన జమ్మి చెట్టు దగ్గరున్న గొయ్యి మీద ఏదో కర్ర పాతిపెట్టారు గుర్తుకి, అక్కడ తవ్వి చూస్తే అక్కడ ఒట్టి గొయ్యి ఉంది, డబ్బు లేదు. లేకపోయేసరికల్లా పాపబుద్ధి ముందే రియాక్ట్ అయిపోయి, అవురవురా దుర్మార్గుడా, ఎప్పుడో నువ్వు డబ్బులు తీసుకుపోయినట్టున్నావు, ఇవాళ నాకు అవసరం వచ్చింది కాబట్టి ఇది బయటపడింది, నువ్వు పిలవలేదు, నేను పిలిచాను, నాకు అవసరమైంది, నువ్వే ఎప్పుడో తీసుకుపోయావు ఈ డబ్బుని, నిజమా కాదా చెప్పు అని పోట్టాడేసరికి ధర్మబుద్ధి అన్నాడు, నేను ఇప్పుడే వస్తున్నాను, నేను తీసుకెళ్ళలా ఈ డబ్బు, నేనేం చేయలా, నువ్వే ఏదో చేసుంటావు, నేను చేయలేదు కాబట్టి ఇక మిగిలింది నువ్వే,
మన ఇద్దరికి తప్పిస్తే ఇది మూడో కంటి వాడికి తెలియదు అన్నాడు. ఇద్దరు కలిసి హోరాహోరీ వాదించుకున్నారు. నువ్వంటే నువ్వు అనుకున్నారు. చాలా హైరాన్ పడ్డారు. పడ్డాక ధర్మబుద్ధి అన్నాడు, ఇది మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాము. 3 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఒట్టిగా ఎవడో ఒకడికి సొంతం అయిపోతాం ఎట్లాగా, అలా కుదరదు, పద న్యాయాధికారి దగ్గరికి వెళ్దామంటే పాప బుద్ధి కూడా అలాగేనన్నాడు. అన్నాక న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే న్యాయాధికారి అంతా విని, ఎవరైనా సాక్ష్యం ఉన్నారా, మీ ఇద్దరు డబ్బులు తెచ్చినట్టు కానీ అక్కడ పాతి పెట్టినట్టు కానీ లేదా ఎవరో ఒకళ్ళు తీసేసినట్టు కానీ సాక్షులు ఉన్నారా అంటే ధర్మబుద్ధి చెప్పాడు, సాక్షులు ఎవరు లేరండి, మేమిద్దరం ప్రైవేటుగా చేసిన పని ఇది, మా ఇద్దరిలో ఎవరో ఒకడే తీసి ఉండాలి, నేను తీయలేదు కాబట్టి ఇతను తీసి ఉండొచ్చు అంటే పాప బుద్ధి అన్నాడు, నేను తీయలేదంటే నాకు తెలీదు, కానీ సాక్షులు అంటే ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి, వృక్షదేవతని సాక్ష్యం అడగచ్చు, నేను చాలా న్యాయబుద్ధి కలిగిన వాడిని, అంటే న్యాయస్థుణ్ణి, నేను వృక్షదేవతని అడిగి తెలుసుకోవచ్చు మనం అనేసరికల్లా న్యాయాధికారులు ఇద్దరట. వాళ్ళు కూడా సరేనన్నారు. రేపు ఉదయం వెళ్ళి మనం ఆ వృక్షదేవతని అడుగుదాం, న్యాయం అడుగుదాం, ఏమైనా సమాధానం చెప్తుందో చూద్దాము అనుకున్నారు. అనుకుంటే ఈ రాత్రి ఈ పాప బుద్ధి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడంటే, నాన్న మేమిద్దరం కలిసి తెచ్చి సంపాదించిన డబ్బు మొత్తం మనదే అయిపోతుంది, నువ్వు గనక సహాయం చేస్తే అనేసరికి తండ్రి తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. తండ్రులు అన్నవాళ్ళు ఏం చెప్పాలండి సాధారణంగా, ఒరే మీ ఇద్దరూ కష్టపడి సంపాదించిన సొమ్ము మీ ఇద్దరికీ చెందాలి, నీకొకడికే ఎలా చెందాలి, అది తప్పు కదా, ఈ పని చేయకూడదని తండ్రులు ఆపాలి. కానీ పాప బుద్ధి వాళ్ళ నాన్న ఆ పని చేయలే. కొడుకుని ఏ రకంగానూ కేకలేకుండా సరే ఏం చేయమంటావో చెప్పన్నాడు. చెప్పనగానే పాప బుద్ధి అన్నాడు, నాన్న అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు ఉంది, దానికి పెద్ద తొర్ర ఉంది, నేను ఆల్రెడీ చూసొచ్చా, నువ్వు పోయి ఆ తొర్రలో కూర్చో, మేము రేపొద్దున అందరం వస్తాం, వచ్చాక మేము అందరు ఘోషణగా అడిగినప్పుడు ధర్మబుద్ధే ఆ డబ్బుని దొంగిలించాడని ఒక వాక్యం చెప్పు చాలు, నువ్వు ఇంక నువ్వేం చెప్పక్కర్లే, అది చెప్తే ఈ డబ్బు మందైపోతుంది అన్నాడు. సరేనని చీకటి మాటున ఈ పాప బుద్ధి వాళ్ళ నాన్న వెళ్ళి ఆ జమ్మి చెట్టు తొర్రలో జొరబడి లోపలగా కూర్చున్నాడు. తొర్రలు చీకటిగా ఉంటాయి, లోపల వెలుగు ఉండదు కదా, బయట నుంచి చూస్తే అందులో ఏముందో కనపడదు మనకి, చేయి పెట్టి తడిమి అలా చేస్తేనే కనిపిస్తాయి. పక్షులు మాత్రం చూడగలుగుతాయి, మనం అంత బాగా చూడలేము, ఆ చెట్టు పెద్దది, తర్వాత తొర్ర ఇంకా లోతుగా ఉంది. సరే ఏమైంది, మర్నాడు పొద్దున ఈ ధర్మబుద్ధి పాప బుద్ధి న్యాయాధికారులని కొంతమంది రాజభటుల్ని వాళ్ళని వెంబడి పెట్టుకుని ఈ చెట్ల దగ్గరికి బయలుదేరారు. ఇక్కడ ఏదో జరుగుతుందని వింత, అదేమిటో చూద్దాం, వృక్షదేవతలు సాక్ష్యం చెప్తాయిట, ధర్మబుద్ధి మంచివాడో పాప బుద్ధి మంచివాడో ఒక్క దెబ్బకి తేలిపోతుంది, ఆ వింత విడ్డూరం ఏదో చూద్దామని ఊళ్ళో జనాలు కూడా కొంతమంది బయలుదేరారు. అందరూ కలిసి ఈ వృక్ష సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ అడవిలాగా ఉన్న ప్రాంతానికి చేరారు. చేరేసరికి సరే అందరు నిలబడ్డారు. ఆ ధర్మబుద్ధి అన్నాడు, పాప బుద్ధి అన్నాడు, ఓ వృక్షదేవత, నేను ధర్మబుద్ధి ఇద్దరం కలిసి ఇక్కడ ధనం పాతి పెట్టింది నువ్వు చూసావు, ఈ ధనాన్ని ఎవరు దొంగిలించారో నువ్వే తెలియజేయి, నువ్వే మాకు సాక్ష్యం అని గట్టిగా ఘోషణగా చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంతలో ఏమైంది, ఈ జమ్మి చెట్టు త్వరలో కూర్చున్నాడు కదా పాప బుద్ధి వాళ్ళ నాన్న, ఆయన అన్నాడు, ధర్మబుద్ధే ఈ ధనాన్ని దొంగిలించాడు, అతనే నిన్న దీన్ని తవ్వేశాడు, తవ్వి ధనం అంతా ధర్మబుద్ధి పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పంగానే ప్రజలు న్యాయవాదులు న్యాయాధికారులు ఇద్దరు తెల్లబోయారు. వృక్షం ఇంత ఘోషణగా ఇంత మాట చెప్పిందా, అది నిజమే కావచ్చు అని అందరూ రూక్ష దృక్కులతోటి ఈ ధర్మబుద్ధిని చూడడం మొదలుపెట్టారు. ధర్మబుద్ధికి ఆశ్చర్యం వేసింది, నేను తీయనిదే, నేనేనాడు చేయలే అట్లాంటి పని, అసలు ఇతరుల సొమ్ముకి ఆశించేవాడినే కాదు, అలాంటిది వృక్షదేవత అయిన జమ్మి చెట్టు అంటే అతి దేవతా వృక్షం నా మీద దొంగ సాక్ష్యం చెప్తుందా, పైగా ఈ కంఠస్వరం ఏమిటి విన్నట్టుగా ఉంది, వృక్షాలకి ఇలాంటి కంఠాలు ఉంటాయా అని అనిపించి అతను ఏం చేశాడు, అటు ఇటు చూసి కొన్ని ఎండు పుల్లలు కాస్త గడ్డి గాదం అలాంటివి కనపడుతున్నాయి, ఆ పక్కన ఈ గడ్డి కోసుకుని జనాలు తీసుకుపోయేటప్పుడు కింద పడ్డ పరకలన్నీ ఎండిపోయి గడ్డి పరకలు కనిపిస్తుంది. ఇతను ఏం చేశాడు, ఈ ధర్మబుద్ధి ఈ చకచక అటు ఇటు నడిచి కాసినన్ని ఎండు పుల్లలు, తర్వాత తాడి చెట్లు కనుక ఉంటే వాటి జీబులు కింద పడుతుంటాయి, అవన్నీ ఏరి చటుక్కను తీసుకుపోయి ఆ జమ్మి చెట్టు తొర్రలో వేశాడు. వేసి తన దగ్గర ఉన్న చెకుముకు రాయితోటి ఇట్లా చేసి మంట వెలిగించాడు. ఆ జమ్మి చెట్టు తొర్రలో అంతా పొగ వచ్చేసింది. ఏముంది, లోపల మంట పెట్టేసరికల్లా పొగ రాదు, ఈ మంట పొగ రెండు వచ్చేసరికల్లా ఒక 5-10 నిమిషాలు అయ్యేసరికి
లోపటి నుంచి హాహాకారాలు చేస్తూ పాపబుద్ధి వాళ్ళ నాన్న వచ్చి బయటపడిపోయాడు. కాసేపు ఆగాడు, ఎక్కువసేపు ఆగలేకపోయాడు. ఇతనికి తెలిసింది ధర్మబుద్ధికి లోపలెవరో మనిషి దాక్కుని చెప్తున్నాడు ఈ మాట, అది పాపబుద్ధి తండ్రి కంఠస్వరంలాగా ఉందని గుర్తుపట్టి అతను ఈ ప్రయత్నం చేశాడు. లోపల నుంచి వచ్చి పడేసరికల్లా ఈ న్యాయాధికారులు ఊరి వాళ్ళు అంతా తెల్లబోయారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయనకి మంచినీళ్ళు ఇద్దామనుకున్నారు, నీళ్లు మీద పోసి ఒంటి మీద ఉన్న మా నింపు అంటుకున్న నిప్పు ఆర్పుదామనుకున్నారు. కానీ వృద్ధుడు అవ్వటం వల్ల పాపం పెద్ద ప్రాణం ఆ పొగని తట్టుకోలేక అపిరితిప్పిరైపోయి ఊపిరి అందక ధర్మబుద్ధి మంచివాడు, పాపబుద్ధి ఈ ధనాన్ని దొంగిలించి నన్ను సాక్ష్యం చెప్పడానికి త్వరలో కూర్చోబెట్టాడని చెప్పి ప్రాణం వదిలేశాడు. ఈ న్యాయాధికారులు రాజభట్లు అంతా పాపబుద్ధిని నానా విధాలుగాను నిందించారు. నువ్వు డబ్బు కాసిపడి నీ స్నేహితుడిని మోసం చేసి ఇంత పని చేసి అందరినీ మోసం చేయడానికి పూనుకుని చివరికి తండ్రిని పోగొట్టుకున్నావు, తండ్రి మరణానికి కారకుడు అయ్యావు నువ్వని అతన్ని ఎత్తి జమ్మి చెట్టుకేసి కట్టేశారు. తండ్రి మరణం చూసేసరికల్లా ఏం చేయాలో తెలియలా పాపబుద్ధి లొంగిపోయాడు. ఈ ప్రజలంతా అతన్ని చీకొట్టారు. న్యాయాధికారులు పాపబుద్ధికి ధర్మబుద్ధి తాలూకు మొత్తం ధనాన్ని ఇచ్చి అందులో నుంచి సగం డబ్బు పాపబుద్ధిది కదా, దానికి 2 ధర్మబుద్ధికి నువ్వు ఇవ్వాలి ఇంత పని చేసినందుకు. ఎందుకంటే ఈ కచేరీ ఖర్చులు ఇవన్నీ ఎవరు పడతారు వృధాగా, ఆ ఖర్చు అంతా నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు చెప్పి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని రప్పించి ఇతడి వల్లే ఈ వృద్ధుడి మరణం జరిగిందని అందరికీ చెప్పి తర్వాత అతన్ని వదిలిపెట్టారు. తండ్రికి ఆ మరణానంతర క్రియలు అవి జరుపుకున్నాడు. కానీ అతన్ని ఎవ్వరూ నమ్మకండా అయిపోయారు. ఆ ఊళ్ళో ఉండలేకపోయాడు అతను. ధర్మబుద్ధికి తను చెల్లించవలసిన మొత్తం సొమ్ము చెల్లించి ఆ ఊరికో దండం పెట్టి వేరే ఊరు వెళ్ళి జీవించవలసి వచ్చింది. ఇలా ఇతరుల సొమ్ముకి ఆశపడితే, నమ్మిన స్నేహితుల్ని మోసం చేస్తే చివరికి మరణము, ఎక్కడైనా దూరదేశంలో నివసించవలసి రావటము, పరువు తక్కువ, అమర్యాద జరుగుతాయని ఈ కథలో మనకి అర్థమయ్యేలాగా చెప్పారు విష్ణు శర్మ. పిల్లలకి కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి. వేరే వాళ్ళ వస్తువులు సంగ్రహించకూడదు, తీసుకోకూడదు, అడగకుండా ఇతరుల వస్తువులు వాడకూడదు, వాళ్ళ ఇంట్లో వస్తువులు ముట్టుకోకూడదు. ఇలాంటివి చెప్పేటప్పుడు ఈ కథని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్కూల్లో పెన్సిళ్ళు పెన్నులు అన్నీ తెచ్చేస్తుంటారు ఫ్రెండ్స్వి, ఏదైనా నచ్చితే ఉంచేసుకుంటారు ఇవ్వకుండా. అలాంటప్పుడు ఇది తప్పని చెప్పడానికి ఈ కథని చెప్పచ్చు. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఒక ప్రత్యేకమైన కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో వజ్రదంష్ట్రుడు అనే పేరున్న ఒక పెద్ద సింహం ఉండేదట. దానికి 2 ఫ్రెండ్స్ సేవకులుగా ఉండేవాళ్ళు. క్రవ్యముఖుడు అనే ఒక తోడేలు, చతురకుడు అనే ఒక నక్క కూడా ఈ రాజుగా ఉన్న వజ్రదంష్ట్రుడిని ఆశ్రయించుకుని అతను ఏదైనా వేటాడితే అతను మిగిల్చిన ఆహారాన్ని తింటూ అతనికి సలహా సంప్రదింపులు చేస్తూ తోడుగా కంపెనీ ఇస్తూ ఉండేవాట. అయితే ఏమైంది, ఒకసారట ఒక ఒంటెల గుంపు ఆ అడవి దారిన వెళ్తూ వాట్లల్లో ఒక కడుపుతో గర్భవతిగా ఉన్న ఆ ఆడవుంటే దానికి నొప్పులొచ్చి సమూహంతో పాటు వెళ్ళలా, ఉండిపోయింది. అడవిలోనే ఉంది, నిదానంగా నడిచి వెళ్తూ ఉంటే ఇది ఆహారంగా పనికొస్తుందని భావించినటువంటి క్రవ్యముఖుడు, చతురకుడు 2 కలిసి వజ్రదంష్ట్రుడిని ప్రేరేపించిన ఒక ఒంట వచ్చింది, దాన్ని కొడితే బ్రహ్మాండమైన ఆహారం, ఒంట మాంసం రుచిగా ఉంటుందనేసరికి ఈ వజ్రదంష్ట్రుడు అనే సింహము ఎక్కువ వేటాడే పరిశ్రమ లేకుండా సులువుగా దొరుకుతుందని ఆ ఆడ ఒంటని కొట్టిందట. కొట్టేసరికల్లా ఏమైంది, దాని పొట్ట చీలిస్తే అప్పుడే కనడానికి సిద్ధంగా ఉంది కదా, అందులో ఉన్న ఒక ఒంటె కూనని చూసి సింహం ఆశ్చర్యపోయింది. ఒంటె పిల్ల ఉంది, పొజ్జలో ఉంది, ఇంకా కాసేపట్లో బయటకు వస్తుంది. అది దాని ఒరిజినల్ మార్గంలో రాకుండా ఈ సింహము, తోడేలు, నక్క పొట్ట చీల్చడంతో బయటకు వచ్చేసింది అనమాట. ఆశ్చర్యపోయిందట సింహం. ఈ ఆడ ఒంటె తాలూకు మాంసాన్ని తినేసి ఆ బయటపడిన కూనని మాత్రం చాలా ముద్దు చేసింది సింహం. ఆ పసిగుడ్డును చూసేసరికి సింహానికి నచ్చిందనమాట, వజ్రదంష్ట్రుడికి నచ్చి, ఓరి నీకేం భయం లేదు, నువ్వు మాతో ఉండు, నా దగ్గరే ఉండని ఆ ఒంటె పిల్లని తమతోటి ఉంచుకుంది. ఆ చిన్న ఒంటెకి చెవులు ముద్దుగా ఉన్నాడు, శంఖాల్లాంటి చెవులున్నాయని శంఖుకర్ణుడు అనే పేరు కూడా పెట్టి తనతో పాటే ఉంచుకుంది. ఆ శంఖుకర్ణుడు ఈ వజ్రదంష్ట్రుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల పడి తిరుగుతూ వాళ్ళతో పాటే ఉండేది. క్రమంగా యవనావస్థకి వయసు పెరిగింది, అది పెద్దదైంది. ఒక 3, 4, 6 నెలలు గడిచేసరికి ఇంతున్న పిల్ల పెద్దదవదా, అలాగే అయ్యింది. సరే, ముగ్గురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ తోడేలుకి, నక్కకి ఒంటె మాంసం మీద రుచి ఉన్నప్పటికీ రాజుకి పరమ ప్రీతి అవడం వల్ల ఈ శంఖుకర్ణుని అవి ఏమీ చేసేవి కాదు. అది కూడా ఆ గడ్డి తింటూ, ఆ చెరువుల్లో నీళ్లు తాగుతూ,
వాళ్ళు ముగ్గురు మాంసాహారం తింటుంటే తను శాకాహారం తింటూ వాళ్ళ వెనకాల పడి తిరుగుతూ ఉండేది. కొన్నాళ్ళు అయ్యాక ఏమైంది, ఆ అడవిలో ఒక మదోత్కటం అనే ఒక పెద్ద ఏనుగు ఉందట, ఒక గుంపుకి రాజు. ఆ ఏనుగుకి ఈ వజ్రదంష్ట్రుడనే సింహానికి రెండిటికి యుద్ధం జరిగింది. జరిగేసరికి ఆ ఏనుగు దాని పెద్ద పెద్ద దంతాలట వజ్రాల్లాగా ఉన్నాయట, అంటే వజ్రాయుధంలాగా ఉన్నాయి. వాటితోటి సింహాన్ని పిచ్చి పిచ్చిగా కుమ్మేసింది. అది సింహానికి దెబ్బలు తగిలేసినాయి, దానికి ఓపిక లేదు. బతుకు జీవుడా అని పారిపోయి ఇచ్చేసింది. పారిపోయేసరికల్లా ఒక 3-4 రోజుల పాటు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అది ఆహార స్వీకారం చేయలేదు, దానికి ఓపిక లేదు. ఓపిక లేకపోతే మరి అది ఆహారం అది కొడితేనే ఈ 2 జంతువులు తింటాయి, తోడేలు నక్క. ఈ తోడేలు నక్క ఏమనుకున్నాయి, ఎలాగైనా రాజుని ఈ కుర్రాన్ని శంకుకర్ణిని కొట్టేలాగా చేయాలనుకుని కాసేపు డిస్కస్ చేసి ఏం చెప్పినాయి, అలా కాదండి, వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటే ఎవరినైనా మనం ఆహారంగా తీసుకోవచ్చు, మీరు వేటాడే చేయక్కర్లేదు, శంకుకర్ణుడికి మేము అర్థమయ్యేలాగా చెప్తామని ఆ శంకుకర్ణుడికి ఏమన్నారు, ఒరే నువ్వు భలే తెలివైన వాడివి, నీకు చూడు నీ దగ్గర ఒకటి తీసుకుని నీకు 2 ఇచ్చారనుకో వడ్డీగా, ఎంత లాభం అంటే లాభం అన్నాడు శంకుకర్ణుడు. ఎవరైనా సరే రూపాయికి 3 రూపాయలు ఇస్తే మనకు లాభం కాదు, నీ దగ్గర 100 రూపాయలు ఇవ్వు, నేను నీకు 3 రూపాయలు ఇస్తా అంటే అనేసరికల్లా ఈ శంకుకర్ణుడు అన్నాడు, అంత వడ్డీ వస్తే చాలా మంచిది, చెప్పండి ఏం వడ్డీ ఇస్తారో ఎలా ఇస్తారో చెప్పండి అంటే వీళ్ళు ఏమన్నారు, క్రవ్యముఖుడును చిత్రకుడు నువ్వు కంగారు పడకు, నీ ఒంట్లో నుంచి ప్రభువుకి ఆకలిస్తోంది, ఇంత మాంసం ఇవ్వు, ప్రభువు నీకు 2 మాంసాన్ని ఇస్తాడు అనేసరికి ఇది మాంసాన్ని నేనేం చేసుకుంటాను అనుకోలేదు, దాన్ని తెలివి తక్కువతనం అనమాట ఒంటె ఆ శంకుకర్ణుడు. అదేమంది, తప్పకుండా నాకేం అభ్యంతరం లేదు, 1కి 2 లభించటం మంచిది, మన ప్రభువు చాలా గొప్పవాడు, కానీ ఈ వ్యవహారంలో ధర్మదేవతని మధ్యలో పెట్టండి మరి అంటే. సరే ధర్మదేవతని సాక్ష్యంగా పెట్టుకుని నీ దగ్గర 1 వంతు మాంసం తీసుకుని నీకు 3 మాంసం ఇచ్చేటట్టుగా మేము రాజును ఒప్పిస్తామని చెప్పిన తర్వాత రాజు దగ్గరికి తీసుకుపోయి మీకు బాగా దెబ్బలు తగిలినాయి, మీకేమో ఓపిక లేదు, శంకుకర్ణుడు మీకు ఓపిక కోసం మీకు ఆకలి తీరటం కోసం తన మాంసం ఇస్తానన్నాడండి, అతను ఇచ్చిన మాంసానికి 2 అంటే మొత్తం 300 మాంసాన్ని మీరు ఇవ్వాలి, మళ్ళీ దీనికి ధర్మదేవతని మేము సాక్ష్యంగా పెడుతున్నాము, మీ ఉద్దేశం ఏమిటండి అని అడిగారు. ఈ వజ్రదంష్ట్రుడికి కొంత బాగానే అర్థమైంది, సరే ధర్మదేవతని మధ్యలో పెట్టండి, మరి ధర్మం ప్రకారం శంకుకర్ణుడికి ఇచ్చేస్తాం మాంసం అని చెప్పింది. ఎప్పుడైతే రాజు ఒప్పుకున్నాడో ఈ శంకుకర్ణుడిని కొట్టడానికి, ఈ క్రవ్యముఖుడు అనే పేరున్నటువంటి తోడేలు, చతురకుడు అని పేరున్నటువంటి నక్క 2 కలిసి చెరో పక్క నుంచి మీదపడి ఈ శంకుకర్ణుడి పొట్టని ఇష్టం వచ్చినట్టు చీల్చేసరికల్లా పడిపోయాడు శంకుకర్ణుడు. ఏముందండి, ఒంటె ప్రాణానికి ఎంత, పొట్ట చీల్చంగానే చచ్చిన ఎంత పని అయిపోతుంది, అది కాస్త గుడ్లు తేలేసి కింద పడిపోయింది. కింద పడంగానే ఈ రాజు వజ్రదంష్ట్రుడు అనే సింహం ఏమందంటే, ఓహో చాలా బాగుంది, ఆహార స్వీకారం చేయొచ్చు, నేను కొంచెం స్నానం చేసి కాస్త దేవతార్చన ముగించుకుని వస్తాను, మీ ఇద్దరు ఈ శంకుకర్ణుడికి కాపలా ఉండండి అని సింహం వెళ్ళిపోతే క్రవ్యముఖుడు చతురకుడు ఇద్దరు నుంచున్నారు. ఈ చతురకుడు కనిపించింది, ఈ ఐడియా నాది, ఈ శంకుకర్ణుని పడగొట్టచ్చు అనే ఐడియా నేను ప్లాన్ చేసి నేను క్రవ్యముఖుడికి చెప్పి మేమిద్దరం కలిసి రాజుగారి దగ్గర వర్కౌట్ చేస్తే, ఇప్పుడు రాజు మొదటి తిని మేము తర్వాత తింటే ఎట్లా, ఒకటి, రెండోది 3 భాగాలు ఎందుకు అవ్వాలి, ఇది రెండో పార్ట్, ఇది 3 పార్ట్స్ అయిపోతుంది. ఒకటి చూడండి సింహం తినేస్తుంది, లయన్ షేర్ అంటాం, సింహాన్ని ఏమంటాం మనం, సింహభాగం అని చెప్పుకుంటాం తెలుగులో, ఇంగ్లీష్లో లయన్ షేర్ అంటారు, అంటే బిగ్గెస్ట్ షేరు లయన్ది, సింహాన్ని. 2 భాగాలు మిగులుతాయి, అందులోంచి మళ్ళీ దీనికి భాగం ఇవ్వాలి, ఎలాగైనా ఇది మొత్తం మనమే తినాలని చతురకుడు ఆలోచించి ఏమంది, ఓ క్రవ్యముఖుడా నీకు అసలు ఆకలిస్తున్నట్టుంది, నీకు అసలే ఆకలికి ఆగలేని ప్రాణం, ఏదైనా కొంచెం తినేసి రాజుగారికి నేను ఏదైనా చెప్తాను అని చెప్పింది. చెప్పేసరికల్లా క్రవ్యముఖుడు అనుకున్నాడు, ఓహో రాజు వేరు, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, ఈ చతురకుడు నన్ను కవర్ చేస్తాడనుకుని గబగబా ఆ ఒంటె శరీరంలో మొహం తుడిచి గుండెకాయ పార్టు తినేసి, ఈ లోపల సింహం ఏమైంది, స్నానం చేసి దేవతార్చన ఏం చేసుకుంటుందో సింహం, అదేదో అర్చన ముగించుకుని వచ్చేసరికల్లా దగ్గరకు వస్తే ఏముంది, ఆ ఒంటె తాలూకు గుండె పార్టులో బొరియ పెట్టుంది, దాని పొట్ట ఆల్రెడీ చీల్చబడింది, పొట్టలోంచి దీనిలా గుండె తినేసింది. పిచ్చి కోపం వచ్చేసింది ఈ సింహం పెద్దగా గర్జించింది, ఎవడ్రా దుర్మార్గుడు, ఇది ఒంటె శరీరంలో శంకుకర్ణుడి యొక్క గుండెని తిన్నవాళ్ళు ఎవరు, వాళ్ళు అంతు చూస్తాను నేను అనగానే ఈ క్రవ్యముఖుడికి ఉలుక్కుపడ్డాడు, భయం వేసింది, గబగబా చతురకుడి వైపు చూశాడు, ఏదో కవర్ చేస్తానన్నాడు కదా,
అందుకని చూశాడు. చూసేసరికల్లా చతురకుడు, ఏమిటో నీ పాటికి నువ్వు తినేసి నా వైపు చూస్తావు, నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం నువ్వే అనుభవించాలి, చెప్పు రాజుకి ఏం సమాధానం చెప్తావు అన్నది. ఆనంగానే క్రవిముఖుడు హడిలిపోయాడు. అయ్యో బాబోయ్, ఇక్కడే నుంచున్నావంటే ఈ వెధవ కవర్ చేసేది ఎలాగూ లేదు, దుర్మార్గుడు. రాజుగారు కనుక మీద పడ్డాడంటే ఒక్క వేటుకు చంపేస్తాడు, ఒకటే దెబ్బ. పంజాబెట్టి కొడితే సింహం కొడితే తోడే లాగదు. బెదిరిపోయి క్రవ్యముఖుడు అక్కడి నుంచి పరిగెత్తేశాడు. ఇంతలో ఈ చేతురొకటి తెలివితేటలకి దేవుడు కూడా తోడయ్యాడనమాట. దూరం నుంచి ఒక గంట చప్పుడు వినిపించడం మొదలెట్టింది. రాజు సింహము ఈ ఒంటె మీద ముఖం పెట్టింది కూడా మొహం వెనక్కి తీసుకుని, ఒరే నాయనా, ఏమిటో శబ్దం అవుతోంది, ఆ విచిత్రమైన శబ్దం ఏంటో చూసిరా, దానికి ఏమైనా ప్రతిక్రియ చేయగలమేమో చూద్దాం. అంటే ఈ నక్క, ఈ చతురొకడు ఏం చేసింది, ఇక్కడి నుంచి వెళ్ళి పైకి గట్టు మీదకి ఎక్కి చూసేసరికల్లా దూరంగా ఒక ఒంటెల బిడారు నడిచొస్తోంది. వాళ్ళు ఏం చేశారంటే మొదట ఉన్న ఒంటెకి మెళ్ళలో ఒక గంట కట్టారు. ఆ బిడారు తలుగు మొదటి వంటకి. దాని టింగ్ టింగ్ శబ్దం వల్ల వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి లేదా తర్వాత బిడారు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ప్లాన్ అది. కానీ నక్కకి చూడండి, తెలివిగల వాళ్ళకి ఇంత దొరికితే చాలు, దాన్ని పెంచేస్తాయి. అదేం చేసింది, చకచక పరిగెత్తుకొచ్చి, ప్రభు ఇంకేముందండి, కొంప మునిగింది, మీరేమో ఒంటెను గుట్టిచ్చేశారు మాతోటి. యమధర్మరాజుకి విపరీతంగా కోపం వచ్చింది. వాహనమైనటువంటి ఒక పెద్ద ఒంటెని పంపించాడు. అది గంటలు కొట్టుకుంటూ వచ్చేస్తోంది మీకోసం. మీరు ఒంటెని కొట్టారు కాబట్టి ఒంటెని మీ మీదకి పంపించాడు యమధర్మరాజు, మీ ఇష్టం అండి అన్నాడు. అనగానే భయం వేసింది సింహానికి. అయ్య బాబోయ్, ఈ ఒంటెని చిన్నప్పటి నుంచి పెంచి దీన్ని కొట్టేశానని, దానికి చావు ముంచుకు రాకముందే నేనే చంపేశానని యముడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఈ గంట మోగించు, ఆ శబ్దం వస్తోంది, వాడు వచ్చి మీద పడతాడో ఏమిటో అని చెప్పి ఒక్క దౌడు తీసింది అక్కడి నుంచి. సింహం కూడా పరిగెత్తగానే, ఒంటెలు ఏం చేస్తాయి, ఒంటెలు ఏమీ చేయలేవు, వాటి దారిని పోతాయి కూడా. ఈ నక్క ఈ ఒంటె శరీరం దగ్గర కూర్చుని, ఈమె శంఖుకర్ణుడి దగ్గర కూర్చుని చక్కగా ఫ్రెష్ మాంసాన్ని శుభ్రంగా ఆరగించి తర్వాత దాన్ని ఈడ్చుకుపోయి ఒక పొదల మాటను దాచిపెట్టుకుంది. తెలివితేటలతోటి ఇతరులకి ఆహారంగా ఉండవలసింది లేదా ఇతరుల వల్ల పంచుకోవాల్సింది అయినటువంటి ఆహారాన్ని తనొక్కటే తినే ప్లాన్ చేసుకుంది. తెలివిగా ఇలా చేయాలి, మాంసం తింటామని కాదు కథ. ఏదైనా సరే ప్రతిసారి ఒక స్పాంటేనిటీ ఉండాలి. మనది విజయం అవ్వాలంటే మనకి ఎంత స్పాంటేనియస్గా ఆలోచనలు వస్తాయి, ఎంత బాగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము అనేదే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇందులో నక్క కన్నింగ్ మనకు తెలుసు, కథలో కూడా అదే కనపడుతోంది కదా. కన్నింగ్గా ఉండాలా, కన్నింగ్నెస్ కరెక్టా అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది మనకి. అప్పుడప్పుడు కన్నింగ్గా ఉండొచ్చు, కన్నింగ్గా ఉండాలి కూడా. ఇలా కూడా మీరు యాక్ట్ చేయాలని రాజకుమారులకి చెప్పటం కోసమే విష్ణు శర్మ గారు ఈ కథని తెలియజేశారు. అంటే ఏ పరిస్థితి వచ్చినా దాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవటం. ఇందులో వాళ్ళని మోసం చేయటము, కన్నింగ్గా బిహేవ్ చేయటము అనేది కాదు ప్రధానమైనది. ప్లాట్ అది కాదు ఈ కథలో. పరిస్థితిని తనకు అనుగుణంగా మలుచుకోవటము. అక్కడున్న గంటని సింహాన్ని బెదిరించడానికి వాడేసుకుంది నక్క. అది సహజమైన స్వాభావికమైన శబ్దం కదా. ఎప్పుడు కూడా పరిస్థితిని మనకు అనుగుణంగా మార్చుకోవటం ఎలా అనేదే ఆలోచించిన వాడు, ఆ విషయమే ఆలోచిస్తే వాడు గెలుస్తాడు. అంతిమ విజయం వాడిదే అవుతుంది. బాగా ఆలోచించండి, మెదడుకి పదును పెట్టండి అని చెప్పడం కోసం ఈ కథ చెప్పబడింది. మనం పంచతంత్ర కథలు వింటున్నాం. పంచతంత్రంలో కొన్ని కథలు మనం ముందు తెలుసుకున్నవే. పావురాలు వాళ్ళతో సహా ఎగిరిపోయి తమ స్నేహితుడైన ఒక ఎలుక దగ్గరికి వెళ్ళి, పావురాల రాజుకి ఫ్రెండ్ అయినటువంటి ఒక ఎలుక దగ్గరికి వెళ్ళి తమ కట్లు ఓడదీసుకుని పావురాలన్నీ ఫ్రీ అయ్యాయని కథ వింటాం కదా. ఆ కథలో ఎలుకగా చెప్పబడినటువంటి హిరణ్యకుడి కథ అన్నమాట ఇది ఇవాళ చెప్పుకునేది. ఈ హిరణ్యకుడు చెప్తున్నాడు, ఈ పూర్వం మహిళారోప్యం అనే ఒక నగరానికి దూరంగా ఒక పురాతన శివమందిరం ఉండేదట. దానికి అనుబంధంగా ఒక మఠం కూడా ఉండేది. అయితే ఈ మఠానికి ఒక తామ్రచూడుడని ఒక ఆయన అధిపతిగా ఉండేవాడు. అంటే వచ్చి అక్కడ మఠంలో ఉండేవాడు అనమాట. కొంతమంది శిష్యులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. రోజు ఏదో ఆహారాన్ని తీసుకొచ్చి ఈ మఠంలో పెట్టుకునేవాళ్ళు. మఠంలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో సన్యాసులు మఠాల్లో ఉన్నప్పటికీ సొంతంగా తమే భిక్షాటనకి వెళ్ళి భిక్ష చేసిన ఆహారాన్నే భుజించాలనేది వాళ్ళకి నియమం. అయితే ఈ తామ్రచూడు
రోజువారీ భిక్ష తెచ్చి పెడితే ఈ ఎలుక హిరణ్యకుడు అనే ఎలుక తన తాలూకు గుంపుతో పాటుగా వెళ్ళి శుభ్రంగా అది భక్షించేసేది. ఎలుకలు తినేస్తున్నాయని ఈ తామరచూడు మొదలైన వాళ్ళు ఏం చేశారంటే ఈ పల్లెటూర్లలోకి వెళ్ళి ఉట్టి లాంటిది అంటే వేళ్లాడేసే ఒక సాధనాన్ని పట్టుకొచ్చారు. అదేంటి పైనుంచి తగిలిస్తే అందులో ఈ భిక్షా పాత్రని పెట్టేవాళ్ళు. ఈ హిరణ్యకుడు అనే ఈ ఎలుక కింద నుంచి ఒక్క ఎగిరైనా సరే అందులో ఉన్న ఆహారాన్ని తీసుకునేది, తినగలిగేది అనమాట. అయితే ఈయన ఏం చేసేవాడు, ఇక ఎంతసేపు ఎలుక వచ్చేస్తుందని ఒక వెదురు కర్ర పట్టుకొచ్చి పడుకుని మధ్య మధ్యలో టక్ టక్ అని దాని మీద కొట్టేవాడు. బెదురుతాయి ఎలుకలు శబ్దాలకి, తాము ఉన్న చోట ఏదైనా అదురొస్తే పారిపోతాయి. ఎలుకని బెదిరించడానికి ఉండుండి కర్ర పెట్టి టుప్పు టుప్పు అని శబ్దం చేస్తూ ఉండేవాడు. ఆహారం తినిచ్చేవాడు కాదు ఎలుకని. ఇలాగే ప్రయత్నం చేసేవాడు. ఆయన ఎప్పుడో కాస్త కళ్ళు మూసుకుని మాగన్నగా నిద్రపట్టినప్పుడు ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని మీదకి ఎక్కేసి ఉట్టి మీదకి ఎక్కి ఏదో తీసేది. దీని స్నేహితులందరూ చెప్తుండేవాళ్ళు, వీళ్ళు ఉట్టి మీద పెట్టారు, ఎలా అంటే మీరెవరు ఎక్కలేకపోతే నేను ఎక్కగలను, నేను కింద నుంచి ఎంత ఎత్తైనా ఎగురుతానని ఎలుక మంచి ఉత్సాహంగా ఉండేది. అయితే ఒకనాడు ఏమైందట, ఈ మఠానికి బృహస్పిక్కు అనే పేరున్న ఇంకొక సన్యాసి గారు వచ్చాడు. వస్తే ఆయన ఆ పూట వాళ్ళిద్దరు కలిసి భిక్షాటనకి వెళ్ళారు, ఏదో మాట్లాడుకున్నారు. సాయంకాలం విశ్రమించి మాట్లాడుకుంటుంటే ఈయన నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, కాశీ వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను కబుర్లు చెప్తుంటే ఈ తామ్రచూడు ఉండుండి ఒక కునుకు పడుతోంది, మధ్య మధ్యలో చెయ్యి ఎత్తి ఆ భిక్షాపాత్రని కొడుతుంటే ఈ బృహస్పిక్కి అర్థం కాలే, ఏమి మాట్లాడుతుంటే ఇతను ఏదో వేరే పని చేస్తాడు. దాంతో కోపం వచ్చి ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు ఇంత మఠానికి అధిపతివైపోయేసరికల్లా నీకు ఇతరుల మాటలు ఎక్కడం లేదు, నువ్వు నా మాట వినిపించుకోవట్లేదు, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లా, నా మీద నీకు ఆసక్తి లేదు, రేపు పొద్దున్న తెల్లారగానే వెళ్ళిపోతానులే, ఇంకోసారి రాను, నేను మన స్నేహితులకు కూడా చెప్తాను, వీడెవరి మాట వినడు వినిపించుకోడు అనగానే ఈ తామరచూడు బతిలాడాడు. అయ్యో అట్లా కాదు, అది కాదు నాయన, ఇక్కడ వేరే ప్రాబ్లం ఉంది, ఈ ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నావు, రేపు పొద్దున్న తినటానికి తెల్లవార్లు ఎలుక ఒకటి వస్తుంది, అది ఎంతసేపు తిండికి ఎగబడుతోంది, అది మూతి పెట్టిన తర్వాత తినలేము, దాంతో దాని మీద ధ్యాసతోటి నేను నీ మాటలు వినలేదు, కానీ నీ మీద అశ్రద్ధ కాదు, ఆసక్తి లేకపోవటం కాదు, నువ్వు నాకు చాలా స్నేహితుడివి, మధ్యలో ఈ సమస్య వచ్చిందయ్యా, దీంతో చచ్చిపోతున్నాము అని చెప్పేసరికల్లా ఆశ్చర్యపోయాడు బృహస్పిక్కు. అదేమిటి, కిందుంటే ఎలుక వస్తుంది, ఉట్టి మీద అది ఇట్ట గాల్లో వేళ్లాడుతుంటే కింద నుంచి ఎలుక మొహం ఏం చేస్తుందంటే, నీకు తెలీదు ఆ ఎలుక అక్కడి నుంచి ఒక్క ఎగురుతుంది, మిగిలిన ఏ ఎలుకలు ఎగరలే, ఒక్క ఎలుకే ఎగరగలదు అనగానే బృహస్పిక్ ఆశ్చర్యపోయాడు. అవురా, అంతుందా, దానికి అంత తెలివి ఉందా, చూద్దామన్నాడు. కర్రతో కొట్టద్దు, ఏమిటో ఈ రాత్రి చూద్దామన్నారు. మర్నాడు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఈ కింద నుంచి ఒక్క ఎగురుతోటి ఉట్టి మీదకి ఎగిరిన హిరణ్యకుడిని చూసేసరికల్లా బృహస్పిక్ అన్నాడు, ఆహాహా, ఎలుకల్లో ఇంత సామర్థ్యం ఉంటుందా, ఇంత ఉండదు, అది ఒక సన్న ఆధారం ఉన్నా పాకిపోతాయి, ఏ ఆధారము లేకుండా కోతిలాగా కింద నుంచి పైకి అది ఎట్టా దూకింది, ఈ దూకుతోందంటే దీని బలానికి కారణం వేరే ఉంది, దీని దగ్గర ఏదో నిలవుంది, అది దాని శక్తి. ఎలుకలకి ఏమి ఉండదండి, ఇవి మన కోసం చెప్పారు అంతే, దీని శక్తి ఉంది దీనికి. దీని ఇల్లు ఎక్కడ, ఇది ఎలా వస్తుంది అంటే ఇది ఒక గుంపుని వేసుకొస్తుంది, అంటే దీని వెనకాల కూడా గుంపు ఉంది చాలా, అంటే ఇది ఎక్కడ, దీన్ని ఏ బొరియల్లో ఈ ఎలుక ఉంటుందో చూద్దామన్నారు. అయితే నేను అది వినేశాను, హిరణ్యకుడు చెప్తున్నాడు అనమాట. ఆ ఎలుక హిరణ్యకుడు ఇది విని, అమ్మో వీళ్ళు నాకు కనిపెట్టారు నా రహస్యము, నా దగ్గర ఏదో నిధి దాచిపెట్టి ఉంచబడింది అనేది వీడికి తెలిసిపోయింది, వీడు నా వెనకాల వచ్చేస్తాడేమోనని నేను ఈ ఎలుక ఏం చేసింది, రెండో వైపుకి ఏటో దారి తీసేసరికల్లా దాని వెనకాల ఉండే ఎలుకలన్నీ ఆ రెండో వైపుకి అదెళ్ళిన వైపే పరిగెత్తినాయి. వీళ్ళకి తెలియంది ఏంటంటే అక్కడ ఒక పెద్ద పిల్లి ఉంటుంది. ఆ మనుషులిద్దరూ కలిసి, అంటే ఈ మన మఠంలో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి తమ గుప్తధనాన్ని చూస్తారేమోనన్న భయంతో హిరణ్యకుడు రెండో వైపుకి దారి తీసేసరికి అక్కడ ఒక పిల్లి ఎదురైంది. హిరణ్యకుడైతే తప్పించుకుంది, కానీ ఆ పిల్లి ఎలుకల మీదకి దాడి చేసింది. ఎలుకలు కొన్ని అయితే దానికి దొరికేసినాయి, కొన్ని దొరకనివి, చిన్న పొన్న దెబ్బలు తగిలినవి తమ తోటి ఎలుకల నెత్తుటిని తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ తమ బొరియ వైపుకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ఎలుకల సమూహం పరిగెత్తిందో తామ్రచూడు ఈ బృహస్పిక్కు ఏమనుకున్నారు, లేచి పద అక్కడ ఎందో చూద్దామని బృహస్పిక్కు చెప్పాడు. ఎలుకల అడుగులు ఆరకముందే అవి ఏ దారిని వెళ్ళాయో మనం ఆ దారిని వెళ్దాం, ఏదైనా తవగోల ఉందా మన ఇంట్లో అంటే గుద్దలి అంటారండి, తవడం
ఉందా అని అడిగితే ఉంది, అంత ఉంది వాళ్ళ ఇంట్లో ఒక పలుగు లాంటిది ఆ మఠంలో. ఆ పలుగు పుచ్చుకుని బయలుదేరారు. బయలుదేరితే ఏమైంది, ఈ ఎలుకలు వేరే ఎలుకల నెత్తుట్లోకి అడుగులు వేసుకుంటూ పరిగెత్తినాయి కదా, తమ సొంత గూటికి పరిగెత్తేసాయి. ఎక్కడికో వెళ్ళాలా, మనకి భయం వేస్తే ఎక్కడికి పరిగెడతామండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంటి వైపుకి పరిగెడతాం. జంతువులు కూడా అంతే. ఈ ఎలుకలు కూడా పారిపోయి తప్పించుకోవడానికి వేరే ప్లేస్కి కాకుండా తమ ఓన్ ప్లేస్కి పరిగెత్తుకొచ్చినాయి. ఎప్పుడైతే అవి వచ్చేసినాయో వాటి కాలి గుర్తులు చూసి, నెత్తుటి మరకలు చూసి, ఎలుకల కాళ్ళ గుర్తుల్ని గుర్తుపట్టి ఈ బృహస్పిక్కు తర్వాత ఏమో ఇతను తామ్రచూడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. తీరా వెళ్తే ఆ బొరియ దగ్గర ఒక చిన్న గొయ్యిలాగా ఉంది, ఒక నాపరాయి ఉండి ఆ కింద గొయ్యి ఉండేసరికల్లా అతను అదంతా తవ్వేశాడు. తవ్వేస్తే ఆ కింద చూస్తే బోలెడంత బంగారము తర్వాత ధాన్యము కనపడ్డాయి. దాని మీద పడుకుంటుంది ఆ ఎలిక, ఈ హిరణ్యకుడు అనేది. ఎప్పుడైతే తన దగ్గర చాలా ఉన్నది అనేది అర్థమవుతుందో అప్పుడు వ్యక్తులకి ధైర్యం వస్తుంది. ధనమూలమిదం జగత్ అన్నారు కదా, జంతువులకు కూడా అంతేనని ఈ కథలో చెప్తున్నారు. జంతువు సంగతి పక్కకు పెడితే ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవడి దగ్గర సంపద తన వెనకాల దన్ను ఉందని ఉంటుందో వాళ్ళు అమిత పొగరుగా ప్రవర్తిస్తారు. తాము ఎక్కలేని అందని దూరాలకి కూడా ఎగరటం స్టార్ట్ చేస్తారు. ఈ ఎలిక అలాగే కింద నుంచి పైన వేళ్లాడుతున్న ఉట్టి మీదకి ఎగిరేది. అది సక్సెస్ అయ్యేది కూడా. ధనం తాలూకు బలం అలాంటిదన్నమాట. ఈ బృహస్పిక్కు తామ్రచూడు మొత్తం తవ్వేసి అదంతా పట్టుకొచ్చేసారు. ఆ ధనాన్ని ఒక పెట్టెలో పెట్టుకున్నారు. ఈ ఎలిక తప్పించుకుంది. హిరణ్యకుడు దాని ఫ్యామిలీలో కొంతమంది ఆల్రెడీ వేళ్ళు ఊడిపోయి కాళ్ళు ఊడిపోయి పిల్లి తాలూకు దెబ్బలు తగిలి బాధాకరంగా మూలుగుతున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అందరికీ చెప్పింది, మన ఆ ధనం అంతా పోగొట్టుకున్నాము, మన శక్తి అంతా పోయింది, వాడు తీసుకుపోయాడు, ఆ దుర్మార్గుడు మానవుడు అని చెప్పేసరికల్లా అందరూ వాడిని ఎంకరేజ్ చేశారు. హిరణ్యకుడిని, ఎందుకు భయపడతావు, ఇది వరకు నువ్వు ఎంత దూరంలో దూకేవాడివి, ఎంత పెద్దదానికైనా బొరి పెట్టేవాడివి, ఇప్పుడు కూడా నువ్వు అట్లాగే పెట్టగలుగుతావు, నువ్వు బ్రహ్మాండం, నువ్వు సూపర్, నువ్వు తోపని ఎంకరేజ్ చేశారు. చేసేసరికల్లా ఈ హిరణ్యకుడు అనే ఎలిక ఏం చేసింది, మర్నాటి రాత్రి తన తాలూకు ధనాన్ని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని నెత్తి కింద పెట్టుకున్న ఈ తామ్రచూడు బృహస్పిక్కు ఉన్నటువంటి ఆ మఠానికి మళ్ళీ వెళ్ళింది. ఈసారి ఏం చేసింది, వాళ్ళు నెత్తి కింద పెట్టుకున్న ఆ పెట్టెకి బొరి పెట్టి తన ధనాన్ని లాక్కుందామనుకుంది. అది బొరి పెట్టేసరికల్లాని ఆయన లేచేశాడు. పళ్ళతో కొరికేసరికి లేచి గట్టిగా కొట్టేశాడు ఈ హిరణ్యకుడిని. మామూలుగా చావు దెబ్బ తగిలింది. ఎలికలు మామూలుగా కర్రబెట్టి కొడితే చచ్చిపోతాయి. కాకపోతే దీనికి తోక తెగినంత పని అయ్యి, మెడ విరిగినంత పని అయ్యి, ఎలాగోలాగా వచ్చి తన గుంటలో గోతులో పడింది. అప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ధనం ఉన్ననాడు నాకున్న ధైర్యం కానీ బలం కానీ సాహసం కానీ ధనం లేనప్పుడు లేవు. నేను ఇంతకంటే పెద్ద పెద్ద పెట్టెలు కూడా బొరియలు పెట్టగలిగేదాన్ని, ఇప్పుడు పెట్టలేకపోయా, ఎందుకంటే నా దగ్గర ధనం లేదు. నా ధనాన్ని ఇంకొకటి అపహరించేశాడు, నేను వీక్ అయిపోయా. డబ్బులు లేవు అనగానే వీక్ అయిపోతాం అని, అందుకని నా ఓపిక అంతా పోయింది, ఇంకా నేను అక్కడ ఉండటం మానేశాను, వచ్చి ఇక్కడ కొండ మీద ఉంటున్నానని ఆ తనకి స్నేహితుడైన కపోతరాజుకి ఈ కథని హిరణ్యకుడు అనేటువంటి ఎలుక చెప్పిందట. ఇది చూడండి కథ ఎంత వింతగా ఉందో. మనుషులకి సంబంధించిన కథగానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఎవరైనా సరే డబ్బు నీ వెనకాల దన్ను మనుషులు కానీ గుంపు కానీ ఉంటేనే మనం బలంగా ఉంటాం. ఒంటరి వ్యక్తులు కానీ నిర్ధనులు ధనం లేని వాళ్ళు కానీ బలంగా ఉండలేరు. వాళ్ళు దేన్ని ఎదుర్కోలేరు, సులువుగా ఓటమిని పొందుతారు, పరాజయం పాలవుతారు, ఓటమిని ఒప్పుకుంటారు కూడా. కానీ ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, బలం ఉంటుందో, వెనకాల మనుషులు ఉంటారో, దన్ను ఉంటుందో వాడు ఓడడు, ఓటమిని ఒప్పుకోడు, దేనికైనా ప్రయత్నం చేస్తాడు. ధనమూలం ఇదం జగత్. కాబట్టి మనిషి అన్న ప్రతివాడు సంపాదన పరుడుగా ఉండాలి. తన శక్తికి మించిన ధనాన్ని ప్రతివాడు నిల్వ చేసుకోవాలి. 10 రూపాయలు సంపాదించుకునేవాడు 25 రూపాయలు దాపరికంలో ఉండాలి. నెలకి 1,00,000 జీతం ఉన్నవాడి దగ్గర 10 లక్షలైనా నిలవ ఉండాలి. ఎప్పుడు నిలవ ఉన్న ధనమే మనకి బలంగా ఉంటుంది. కాబట్టి ధనాన్ని నిల్వ చేసుకోండి. అది మిమ్మల్ని ఆపత్ సమయాల్లో కాపాడుతుంది, ప్రమాదకర సమయాల్లో మీకు ఉపయోగపడుతుంది, మీకు ధైర్యాన్ని సాహసాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ధనమో దన్నో రెండిట్లో ఏదో ఒక దాన్ని పెంచుకోవాలని రాజకుమారులకి విష్ణు శర్మ గారు ఈ కథను చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి.